ఏమి ధ్యానం చేసుకున్నామంటే సౌలు గురించి మనము ధ్యానం చేసుకున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో నీ మాటను మనం ధ్యానం చేసుకున్నాం. తాను అభిషేకించు వానికి దేవుడు అధిక బలం కలుగు చేస్తాడని ధ్యానం చేసుకున్నాం. మీ ఎవ్వరిని కూడా నేను తప్పు పట్టను, ఎందుకంటే మీ అందరికీ గుర్తుంది, ఎవ్వరు కూడా గుర్తు లేకుండా లేరు. కాకపోతే మనందరం కూడా త్వరగా చెప్పాలంటే ఇబ్బంది. అదే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ హాల్లో పేపర్ పెట్టుకుని ఆ క్వశ్చన్ కోసం ఆన్సర్ కాసేపు ధ్యానం చేసి అప్పుడు రాస్తాం. కానీ ఇలా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు అది కుదరదు కదా. కానీ వెంటనే మీకు తెలుసు, కానీ వెంటనే చెప్పలేరు. ఆ విషయం కూడా మాకు తెలుసు. మేమేం కోరుకుంటున్నామంటే వెంటనే చెప్పగలిగేటువంటి అనుభవంలో ఉండాలని మా ఆశ, మా కోరిక, మా ఆకాంక్ష. హల్లెలూయా. మీరట్టు అనుభవంలోనికి ఎదుగుదురుగాక. వచ్చే ముందు వాక్యాన్ని కొంతలా టచ్ చేసుకుని వద్దురుగాక. ఈ సమయంలో మనము తర్వాతి భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటగా మనం ఏం ధ్యానం చేసుకున్నామంటే అభిషక్తుడు, అభిషేకించిన వానికి దేవుడు ఎటువంటి బలాన్ని కలుగు చేశాడు. ఎటువంటి బలాన్ని కలుగు చేశాడు? అద్భుతమైన, అసాధారణమైన, అతీతమైన దేవుడి యొద్ద నుండి వచ్చేటువంటి గొప్ప బలాన్ని సౌలుకు దేవుడు కలుగు చేసినందున యాబేష్గిలాదు వారి పక్షముగా అత్యున్నతమైనటువంటి విజయాన్ని అతడు సాధించినట్లుగా అంతకు మునుపు అతనికి అటువంటి అనుభవము లేదని, అభిషేకము తర్వాత అట్టి గొప్ప అనుభవంలో అతడు ఉన్నాడని మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. అయితే అభిషక్తుడు సహితము అభిషేకాన్ని కోల్పోయే దౌర్భాగ్య దుస్థితికి కూడా దిగజారిపోయిన అంశాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. అభిషక్తుడు అనబడిన వాడు తన అభిషేకాన్ని ఎలా కోల్పోయాడు, ఏ రీతిగా తాను అభిషేకాన్ని కోల్పోయి దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి అతన్ని వెరిపించింది, ఏ రీతిగా అతడు భ్రష్ట స్థితికి దిగజారిపోయాడు, ఏ రీతిగా అతడు మనకి దృష్టాంతంగా ఉన్నాడు, ఏ రీతిగా అతడిని మనం హెచ్చరికగా జ్ఞాపకం చేసుకోవాలో ధ్యానం చేసుకున్నాం. అతడు ఎందుకు తన అభిషేకాన్ని కోల్పోయాడు? సాతానుడు చాలా భయంకరమైనటువంటి వాడు. మనము మన ఆత్మీయ జీవితంలో అభిషక్తులమైన చాలా భయముతో భక్తిని చేయగలగాలి దేవుని వాక్య ప్రకారంగా. సౌలు ఎందుకు తన యొక్క జీవితంలో అంతటి గొప్ప అభిషేకాన్ని కోల్పోయాడు, అంత గొప్ప ఆధిక్యతను కోల్పోయాడు, అంత గొప్ప కృపను కోల్పోయాడు? ఎందుకంటే దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. తేలిగ్గా తీసుకోవద్దు. ఆజ్ఞ అతిక్రమము పాపమే, ఆజ్ఞ అతిక్రమమే కదా అని మనం ఎప్పుడు కూడా తేలికగా ఆజ్ఞను తీసుకోవడానికి వీల్లేదు. దేవుని మాటను కూడా తను తృణీకరించాడు, దేవుడు ఆజ్ఞను తను తృణీకరించాడు. యోహాను సువార్తలో నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞను గైకుంటాడు, నా మాటను గైకుంటాడు. దేవుడు ఏమని తెలియపరిచారు? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నదియే ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ప్రేమ అంటే ప్రేమించేవాడు ఎవడో? మాటను గైకొనివాడు, ఆజ్ఞను గైకొనివాడు. దేవుడు సౌలు యొక్క హృదయ అంతరంగాలను దృష్టించాడు. సౌలు యొక్క బాహ్యస్థితిని దేవుడు కోరుకోలేదు, సౌలు యొక్క బాహ్యస్థితిని దేవుడు ఎన్నుకోలేదు. సౌలు యొక్క బాహ్య స్థితిని చూచి దేవుడు అతనిని ఇశ్రాయేలీయులకు ప్రథమ రాజుగా అభిషేకించుకోలేదు, నాయకుడిగా అభిషేకించుకోలేదు. కానీ సౌలు తన యొక్క హృదయ అంతరంగాన్ని చూచి దేవుడు అతన్ని అభిషేకించుకున్నాడు మొట్టమొదటి రాజుగా. అందుకే సమూయేలు గ్రంథంలో సమూయేలుతో దేవాది దేవుడు మాట్లాడుతూ, సమూయేలా, నేను మనుష్యుల పైరూపాన్ని లక్ష్య పెట్టువాడని ఎంత మాత్రము కాదు, కానీ మనుష్యుని యొక్క అంతరంగాన్ని, ఆంతర్యాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుణ్ణు. కళ్ళు మూసుకుని దేవుడు ఎవరిని కూడా అభిషేకించడు. అలాగైతే గారిడి సీమోను నీ దేవుడు కళ్ళు మూసుకొని అభిషేకించలేదు. దేవుడు హృదయ అంతరంగాన్ని చూచి అభిషేకిస్తాడు. అభిషేకాన్ని కాపాడుకోవాలన్నా, కాలదన్నుకోవాలన్నా మన హస్తాల్లోనే ఉంది. సౌలు తన యొక్క అభిషేకాన్ని తనే కాలదన్నుకున్నాడు, కృపను తానే
కోల్పోయాడు, తృణీకరించుకున్నాడు, తానే భ్రష్ట స్థితికి దిగజారిపోయాడు. అభిషక్తులమైనంత మాత్రాన్ని ఎగిరి వెళ్ళిపోతామని అనుకోవడం దేవుని వాక్యాన్ని బట్టి తప్పు, పొరపాటు. ఒక విషయం చెప్పాలంటే అభిషక్తులే పడిపోయే ప్రమాదం ఉంది. అభిషేకం కలిగిన వాళ్ళే, ఆత్మీయులే, ప్రార్థనా పరులే, దేవుడంటే ప్రేమ మాకు అనుకున్న వాళ్ళే తమకే తెలియకుండా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. తమకే తెలియకుండా దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ వచ్చి వెరిపించేటువంటి ప్రమాదం ఉంది. తమకే తెలియకుండా భ్రష్టులైపోయే ప్రమాదం ఉంది. కానీ తమ మట్టుకు తాము నీతిమంతులు అనుకుంటారు. అందుకే సౌలు దావీదును చూచి, దావీదా నీవు నాకంటే నీతిమంతుడు అన్నాడు. అభిషక్తులు తమ యొక్క అభిషేకాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చాలా చాకచక్యంగా అభిషక్తుల్ని పడగొట్టడానికి ఎవడిని మింగుదామా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగులాడుతున్నాడు అపవాది. సౌలు తన యొక్క జీవితంలో ఆత్మీయతను కోల్పోయినా కూడా నేను ఆత్మీయుని అనుకున్నాడు, క్రైస్తవుణ్ణి అనుకున్నాడు, అభిషక్తుణ్ణి అనుకున్నాడు. చేసే పనులన్నీ సైతానికి సంబంధించిన పనులు. తన యొక్క ఆత్మీయత అంతా తారుమారైపోయింది, తన స్వభావం అంతా తారుమారైపోయింది. దేవుని వాక్య పరిధిని తప్పి, మతి తప్పి ప్రవర్తించేటువంటి దుస్థితికి దిగజారిపోయినను, బురదలో కొట్టుమిట్లాడిపోయేటువంటి పరిస్థితికి దిగజారిపోయినను తన్నును తాను చూచుకోలేని మందమత అయిపోయాడు సౌలు. అభిషక్తుడు అనబడినవాడు. అభిషక్తుడు అందామా సౌల్ని? దేవుడు అంటాడా సౌలా నువ్వు అభిషక్తుడు అని? దేవుడే స్పష్టంగా వ్రాయించాడు. అభిషేకాన్ని కోల్పోయినటువంటి వాడు సౌలు. ఎంత గొప్ప కృపను కాలదన్నుకున్నవాడు సౌలు. అందుకే మన ఆత్మీయ జీవితంలో చాలా జాగ్రత్తగా మనం జీవించాలి. అనుదిన సహవాసంలో నేను చెప్పాను, పౌలు అంటున్నాడు, సర్పము తనకు యుక్తి చేత హవ్వను మోసగించినట్లుగా మీరు కూడా ఆ పవిత్రతలో నుండి, సరళతలో నుండి తప్పిపోతారేమో అని నేను భయపడుచున్నాను. గలతీలకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఏమన్నారు? మీరింత త్వరగా భిన్నమైన బోధల తట్టు తిరిగిపోతారా అంటే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే వాళ్ళు అప్పుడే భిన్నమైన బోధల తట్టు తిరిగిపోయారు. అంటే ఎవరి తట్టు తిరిగిపోయారు? అపవాది తట్టు తిరిగిపోయారు. కానీ పైకి వాళ్ళు ఎవరు? సంఘస్థులు. పైకి వాళ్ళు ఎవరు? ప్రార్థనా పరులు. పైకి వాళ్ళు ఎవరు? అభిషక్తులు. వాళ్ళు అన్య భాషలు మాట్లాడతారు, కానీ అన్య భాషలు దేవునికి సంబంధించినవి కాదు, దురాత్మకు సంబంధించినవి. ఏది తెలియపరుస్తుంది అంటే మన ఫలములు తెలియపరుస్తాయి. మన స్వభావం, మన ప్రవర్తన, మన వ్యక్తిత్వం, మన తీరు. సౌలు యొక్క ప్రవర్తన మారిపోలేదండి? సౌలు యొక్క తీరు మారిపోలేదా? అంతవరకు దైవజనుడి ఎడలున్నటువంటి ఆత్మీయత, గౌరవం, అభిమానం, ఇష్టం, ప్రేమ అంతా తారుమారైపోయింది. దేవుడి మీద తారుమారైపోయింది. కానీ అతను ఎవరిని సేవిస్తున్నాడు? దేవుణ్ణే. తనకు తెలుసా మోసగింపబడ్డాడు. అందుకే దేవుని వాక్యములో దేవుడు తెలియపరుస్తున్నాడు, మోసపోకుడి. మనకు వాక్యం ఉంటే మోసపోం, వాక్య పరిధిలో నిలబడితే మోసపోం, వాక్యం తెలిసిన వారమైతే మోసపోం, ప్రతి పరిస్థితికి వాక్యాన్ని కళ్ళ ముందు పెట్టుకుంటే మోసపోం. అందుకే హృదయములో వాక్యాన్ని ముద్రించుకోవాలి. అందుకే హృదయములో వాక్యాన్ని రాసుకోవాలి. హృదయం అనే పలక మీద వ్రాసింది చెరపబడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఇంత మునుపు చూసినటువంటి సౌలును, ఈ దినం మనం చూడబోతున్నటువంటి దావీదును ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనములో చివరి లైన్ని నేను చదువుతాను, గమనించండి. చివరి లైన్, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయును. తలలు వంచడమ్మా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, మీరు మాతో మాట్లాడుతున్నారు, మేము బ్రతకగలుగుతున్నాం. ఈ దినాన కూడా మీరు మాతో మాట్లాడండి, మేము బ్రతుకుతాం. మీ వాక్యం మమ్మను బ్రతికిస్తుంది. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, శరీర సంబంధమైన ఆహార పదార్థముల వలన కాదు, శరీర సంబంధముగా శరీరానికి అవసరమైనటువంటి లావాదేవీల వలన కాదు, శరీరానికి అవసరమైన ఈ లోకానికి సంబంధించిన మరి దేని వలన కాదు, కానీ నీ ఆత్మ ద్వారా, ఆత్మ సంబంధితమైనటువంటి ఆత్మీయ ఆహారము ద్వారా మేము బ్రతుకుతామని నీకు సెలవిచ్చావు ప్రభువా, మీకు స్తోత్రాలు. గడిచిన వారం సౌలులో నుండి మీరు మాతో మాట్లాడారు, ఈ దినం దావీదులో నుండి మీరు తలంచి ఉన్నారు. తండ్రి, నేను ఒట్టిదాన్నని నేను ఎరుగుదును, నాలో ఏమీ లేదని నేను ఎరుగుదును, నీవు వాడుకునేటువంటి ఒక సాధనాన్ని మాత్రం నేను ఎరుగుదును.
ఎన్నటెన్నటికి ప్రభువా నీవు హెచ్చింపబడుదువు, నేను తగ్గింపబడుదును గాక. కృపగల దేవా, నీ మహిమను దొంగిలించేటువంటి స్థితి నాకు దూరం అవును గాక. కృపగలిగిన తండ్రి, నీ వాక్కు మాత్రమే నా నోట గుండా ప్రతిష్ఠింపబడును గాక, ప్రకటింపబడును గాక. నీ ఆత్మతో నేను ముద్రింపబడుదును గాక. నా ప్రేరణ బట్టి కానీ నా మాట విడుదల కాకుండాను గాక. నన్ను మీ స్వాధీనమందు ఉంచండి, వాక్య పరిధిలో నిలబెట్టండి. మీ వాక్కును ప్రకటించడానికి నా నోరును బాగుగా తెరవండి, నా నోరును బాగుగా తెరవండి. కృపతో బలపరిచి ప్రతి ఒక్కరి హృదయంలో కార్యసిద్ధిని కలుగు చేయండి. విత్తుతున్నటువంటి విత్తనాలు నా హృదయంలోను, వింటున్నటువంటి వారి హృదయంలో ఈ యొక్క నాయన అయా సోషల్ మీడియా ద్వారా ఎవరైతే వింటున్నారో వారందరి హృదయాల్లో విత్తబడాలని మా ప్రార్థన. కృపతో జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి, తాను అభిషేకించినటువంటి వానికి దేవుడు బలము కాదు కానీ అధికమైనటువంటి బలాన్ని కలుగు చేస్తాడు. ఈ అధిక బలాన్ని కలుగు చేస్తూ ఉన్నప్పుడు అభిషక్తులు అనబడినటువంటి వారి యొక్క జీవితంలో ఏమేమి సాధిస్తున్నారు, ఏమేమి కార్యాలు వారి యొక్క జీవితంలో జరుగుతున్నాయని మనం ధ్యానం చేస్తున్నట్లయితే అసాధారణంగా వారు నిలబడుతున్నట్లుగా మనం చూస్తాం. వారి శక్తికి మించి, వారి ఆలోచనకు మించి, వారి తలంపుకు మించి, వారి ఊహా ఉద్దేశాలకు మించి అతీతంగా వారెన్నడూ ఊహించని రీతిగా వారిని దేవుని ఆత్మ అధిక బలాన్ని ఇచ్చి నిలబెడుతున్నట్లుగా మనం ధ్యానం చేయగలుగుతాం. ఇక్కడ మనం దావీదుని ధ్యానం చేసుకుంటున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఎలా వచ్చిందండి? బలముగా వచ్చెను. ఎప్పటి నుండి? నాట నుండి అంటే అభిషేకింపబడినటువంటి ఆ క్షణము నుండి అతని మీదకి దేవుని ఆత్మ బలముగా వచ్చింది. ఇక్కడ కొంత మనం ధ్యానం చేసుకుని అప్పుడు ముందుకు వెళదాం. ఇక్కడ సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యెష్షయి కుమారులో ఒకనిని నీవు అభిషేకించాలి. ఆ ఒకడు ఎవరో సమూయేలుకి ఏమాత్రము తెలియదు. దేవుని మాటను పట్టుకుని యెష్షయి కుమారుల యొద్దకు సమూయేలు వెళ్ళడం జరిగింది. అక్కడ యెష్షయి కుమారులో మొట్టమొదటి కుమారుడు యొక్క ఎత్తుని, అందాన్ని, ఆ శరీర సంబంధమైనటువంటి సౌందర్యాన్ని చూచి సమూయేలు అనబడేటువంటి అభిషక్తుడు, గొప్పోడు, దైవజనుడు సహితం ఒక మాటలో చెప్పాలంటే పొరపాటు పడ్డాడు అనే విషయాన్ని మనం గమనించాలి. శరీర సంబంధంగా అతని ఎత్తు, అతని లావు, అతని పౌష్టికత, అతని యొక్క సౌందర్యం అంతా చూచి అతను ఏమనుకున్నాడంటే ఇతడు పెద్ద కుమారుడు, ఇతడు చూడడానికి చాలా సౌందర్యంగా ఉన్నాడు, దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని సమూయేలు అనుకుంటూ ఉన్నప్పుడు స్వరం వినిపించి దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలా, నేను అతనిని కోరుకొనలేదు, నేను అతనిని త్రోసివేశాను. ఏమని మాట్లాడుతున్నారండి? అభిషేకించడానికి నేను అతన్ని కోరుకోలేదు, అభిషేకించడానికి నేను అతన్ని ఎన్నుకోలేదు, అతనిని నేను త్రోసివేశాను. అంటే దేవుని ఆత్మ అభిషేకం పొందుకోవడం, రాజుగా అభిషేకించవచ్చు దేవుడు, ఒక దైవ సేవకుడిగా అభిషేకించవచ్చు, ఒక అపోస్తుడు అభిషేకం ఇవ్వచ్చు. ఎన్ని రీతులుగా దేవుడు అభిషేకించినను దేవుడు కనుసైగల్లో ఉన్నవాడిని మాత్రమే అభిషేకిస్తాడు. దేవుని కనుసైగలలో లేని వాడిని దేవుడు అభిషేకించడానికి ఎంత మాత్రము కూడా ఇష్టపడ్డా. మొట్టమొదటి కుమారుడి విషయంలో అక్కడ రాయబడిన మాట నేను త్రోసివేసా, నేను ఏర్పాటు చేసుకోలేదు. కడ వరకు, చివరి వాడి వరకు కూడా దేవుడు అదే మాట మాట్లాడారు. మీరు జాగ్రత్తగా చదివితే, నేను త్రోసివేసా, నేను ఎన్నిక చేయలేదు, నేను ఏర్పాటు చేసుకోలేదు, నేను కోరుకోలేదు. అక్కడే దేవుడు అంటాడు, సమూయేలా పై రూపాన్ని లక్ష్య పెడుతున్నావేమో నువ్వు, నేను హృదయ అంతరంగాన్ని లక్ష్య పెడుతున్నాను. 7 కూడా దేవుడు కోరుకోలేదు, 7 కూడా దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, ఎన్నుకోలేదు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే మనుష్యుల వలన తృణీకరింపబడిన వాడు, అన్నదమ్ముల మధ్యలో విలువ లేనివాడు,
తండ్రి కూడా ఏమాత్రము తండ్రి ప్రేమను చూపించక, తండ్రి ప్రేమను నోచుకోలేని అనామకుడిగా ఉన్నటువంటి వాడి యొక్క హృదయము దేవునికి ఇష్టమైంది. హల్లెలూయా. అతడు అనామకుడిగా ఉన్నందున ఇష్టమైందా? కాదు కాదు. అతడు భేదవాడై ఉన్నందున ఇష్టమైందా? కాదు. అతడు దరిద్రుడై ఉన్నందున ఇష్టమైందా? కాదు. అతడు గొర్రెలు దొడ్లలో ఉన్నందున ఇష్టమైందా? కాదు. అతడు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలో దేవుణ్ణి చూచినందున, దేవుని ఆరాధించినందున, దేవుని మీద హృదయాన్ని పెట్టుకున్నందున, దేవుని మీద మనస్సు నిలుపుకున్నందున ఆ దేవుని దయా దృష్టి మందలో ఉన్న గొర్రెల వెనకతల పరిగెడుతున్న అనామకుడి మీద ప్రకాశించిందే. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలా ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాం, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన శారీరకమైనటువంటి రూపాలు ఎలా ఉన్నాయి, ఇదేది దేవుడు లక్ష్య పెట్టడండి. ప్రభువు లక్ష్య పెట్టేది హృదయం. హల్లెలూయా. హృదయాన్ని దేవుడు తొంగి చూస్తాడు. హృదయ రహస్యాలను దేవుడు ఎరిగినవాడు. దైవజనులు ఎదుట ఎలా ఉన్నావా, లోకములు ఎలా ఉన్నావా, నానబడిన వారి మధ్య ఎలా ఉన్నావా, అది కాదు దేవునికి కావలసింది. 4 గోడల మధ్యలో రహస్యమందు దేవుడికి ఇంపుగా నువ్వు ఉన్నావా లేదా? నువ్వు ఇంపుగా ఉంటే చాలు. దేవుడి యొక్క హృదయం, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క మనస్సు, దేవుని యొక్క దృష్టి నీ మీద పడడం అనేది తథ్యం. హల్లెలూయా. దావీదును దేవుడు కోరుకున్నాడండి. సమూయేలు మాట్లాడుతున్నారు, ఇంకెవరు లేరా, వీళ్ళెవరిని కూడా దేవుడు కోరుకోలేదని చెప్తున్నాడు, ఏర్పాటు చేసుకోలేదని చెప్తున్నాడు సమూయేలుకు. అప్పుడు సమూయేలుకు డౌట్ వచ్చింది, ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడు. కడసారి వాడు అక్కడ ఉన్నాడు. వాడు గొర్రెల దొడ్లలో ఉన్నాడు, గొర్రెలను మేపుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా సమూయేలు? నీ కుమారుణ్ణి నా యొద్దకు తీసుకురా, అతడు వచ్చేంత వరకు మేమందరం ఇక్కడే కూర్చుని ఉంటాము అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. హల్లెలూయా. నీవు 16 నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాని అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలవనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. ఎవరు కూర్చున్నారండి ఇప్పుడు? పనికి మాలిన వాడిగా ఎవరైతే ఎంచారో, వీడు పనికి రాడు, మేమే పనికొచ్చే వాళ్ళమని ఎవరు అనుకున్నారో, నా కొడుకులే సమర్థవంతులు, వాడు అసమర్థుడు అని దేవుడు అభిషేకించాలని ఇష్టపడినటువంటి వాడిని ఎవరైతే త్రోసివేశారో, వాడు వచ్చేంత వరకు కూడా వీళ్ళందరూ అతని రాక కొరకు కూర్చోబెట్టాడండి దేవుడు. హల్లెలూయా. మనము దేవుని చేత ఎన్నిక చేయబడిన వారమైతే, మనుష్యుల మధ్యలో మనకు ఎన్నిక లేకపోయినా అదే మనుష్యులు మన ఎన్నికను ఆస్వాదించగలిగేటువంటి స్థితిని దేవుడు తీసుకొస్తాడు. ఇది దేవుని వాక్య క్రమం. హల్లెలూయా. మనం ఎన్నో సందర్భాల్లో చాలా బాధపడతా ఉంటాం. ఎవరైనా ఏదైనా అన్నా, ఎవరైనా చేదరించుకున్నా, ఎంత నీచంగా కనబడుతున్నాం మేము మనుష్యులకి, మమ్మల్ని ఎంత నీచంగా చూశారు అని ఆడడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. కానీ దేవుని యొక్క హృదయానికి మనం నచ్చినట్లయితే మనము ఏ విషయంలో కూడా ప్రభువుని అడగక్కర్లేకుండానే ప్రభు అన్నీ జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు ఎప్పుడైనా అలా అనుకుని ఉంటాడా? ఏ రోజైనా అనుకుని ఉంటాడా? మా అన్నయ్యలు అందరూ కూడా నేను వచ్చేంత వరకు కూడా కూర్చుని ఉంటారు, నా రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటారని అనుకుని ఉంటాడా? తన కనుసైగల్లో ఉందా, తన ఆలోచనలో తలంపుల్లో ఉందా? దేవుడు ఆలోచించాడండి, దేవుడు తలంచాడండి. అందుకని హృదయం చివుక్కుమన్నటువంటి పరిస్థితుల్లో నీవు దేవుడి మీద ఆధారపడు. నీవు అడగకపోయినా దేవుడు కనుసైగలు అది ఉంటుంది కనుక నిర్ణయ కాలములో ఎక్కడైతే నీ తలెత్తాలో, ఎక్కడ నిన్ను నిలబెట్టాలో, ఎక్కడ నిన్ను మహిమకరంగా చెయ్యాలో ఆ దేవుని నామ ఘనత కొరకు దేవుడు నిలబెట్టడం అనేది సాధ్యము దేవునికి. హల్లెలూయా. అందుకే మనకు కర్త, కర్మ, క్రియా దేవుడే. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, మన హృదయ వేదనలో ఉన్నా, కన్నీటి లోయల్లో ఉన్నా, వేదనలో ఉన్న, బాధకరమైన పరిస్థితుల్లో ఉన్న మనుష్యులందరూ కూడా మనల్ని వేదనాభరితంగా పీడించుకు తింటున్నా, మనము దేవుణ్ణి చూస్తున్నట్లయితే, మన హృదయం దేవునితో కనెక్ట్ అవుతున్నట్లయితే,
నీవే దినాన కూడా దేవుడిని అడగక్కర్లొద్దు, నీవు తలంచక్కర్లొద్దు. కానీ ఆయన కనుసైగలలో, ఆయన జ్ఞానాన్ని బట్టి, ఆయన దైవత్వాన్ని బట్టి నిన్ను ఎక్కడ నిలబెట్టాలో, ఎలాగో నిన్ను గనపరచాలో, ఏ స్థితిలో నిన్ను నిలబెడితే దేవునికి మహిమ వస్తుందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయనకు సమస్తము సాధ్యము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడు వారమై ఉండాలి, దేవుణ్ణి చూస్తున్న వారమై ఉండాలి. మన విపత్కర పరిస్థితుల్లో, కన్నీటి లోయల్లో, ప్రభువా నీవు నన్ను చూస్తున్నావు, నా రహస్యమందు నీవు నన్ను చూస్తున్నావు, నీ కండ్లకి ఏది మరుగైనది లేదు ప్రభువా. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నుకున్నాడండి దావీదును, ఏర్పాటు చేసుకున్నాడండి, కోరుకున్నాడండి. వెంటనే దావీదు వచ్చి నిలబడ్డాడు. ఎర్రని వాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు, రూపసి అయినటువంటి వాడు అక్కడ నిలబడగా దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను కోరుకున్న వ్యక్తి అతడే. హల్లెలూయా. దేవుడు ఎంత సంతోషపడుతున్నారు ఆ మాట చెప్పడానికి. నేను కోరుకున్న వ్యక్తి అతడే. నేను మనుష్యులు కోరుకోక్కర్లేదు, మనుష్యులు నిన్ను ఇష్టపడక్కర్లేదు. ఆయన కనుసైగలో నీ ఉంటే చాలు, ఆయన నిన్ను కోరుకుంటే చాలు. నీ ఊహకు మించినటువంటి రీతిలో దేవుడు నీ జీవితంలో కార్యసిద్ధిని కలుగుచేయ సమర్థుడు. హల్లెలూయా. అందరి ఎదుట సమూయేలు దేవుని ఆజ్ఞ మేరకు అభిషేకం చేశాడు. నాట నుండి మహాబలం దావీదు పొందుకోవడం జరిగింది. రాయబడిన నాట నుండి దావీదుకు అధికమైనటువంటి బలం కలిగింది. ఇక్కడ రాయబడిన మాట, దావీదు మీదకి బలముగా దేవుని ఆత్మ వచ్చి బలముగా దావీదుని నిలబెట్టింది. ఎప్పుడైతే దావీదు అభిషేకింపబడ్డాడో అప్పటి నుండి అతని యొక్క జీవితం వేరు. అప్పటి నుండి అతని యొక్క జీవితంలో జరిగినటువంటి పరిణామాలను మనం ధ్యానం చేస్తున్నట్లయితే, దావీదు పెద్ద గొప్పోడేం కాదు, దావీదు చిన్నోడే కదండి. వివాహం కాలేదు, పిల్లలు పుట్టలేదు. అతడేమీ పెద్దవాడేమీ కాదు, అన్ని విషయాల్లో కూడా ఆరితేరినోడేమీ కాదు. అతడి పని ఏంటి అంటే, తన తండ్రి అప్పగించినటువంటి గొర్రెల మందను యథార్థంగా కాపాడుకున్నాడు, యథార్థంగా పని చేస్తూ ఉన్నాడు. ఆ గొర్రెల మందలు కాపాడుకుంటూ ఉన్నప్పుడు అంతవరకు జరిగే ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరిగేవి మరో ఎత్తు. అంతవరకు జాగ్రత్తగా కాపాడుకున్నాడేమో కానీ, ఎప్పుడైతే దేవుని ఆత్మ అభిషేకము దావీదు మీదకి వచ్చిందో వెంటనే దావీదేమి రాజు అయిపోలేదు. అర్థమవుతుందా అమ్మా? వెంటనే దావీదు రాజు అయిపోలేదు. తను ఎలాగైతే గొర్రెల మందను కాచుకున్నాడో అలాగే గొర్రెల మందను కాచుకుంటూ ఉన్నాడు. వెంటనే ఏమి జరిగిపోవండి, దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలములో జరుగుతాయి. నీకు ప్రవచనం వచ్చినంత మాత్రాన వెంటనే జరిగిపోదు, నీకు దర్శనం వచ్చినంత మాత్రాన వెంటనే జరిగిపోదు. దానికి నిర్ణయ కాలం అంటూ ఒకటి ఉంటుంది. అంతవరకు నువ్వేం చేయాలి? దేవుని యొక్క బలిష్టమైన రెక్కల నీడలో దీన మనస్కురాలిగా, దీన మనస్కుడిగా, దేవునికి ఇష్టడుగా నీవు జీవించాలి. అప్పుడు ఆ కార్యాలు దేవుడు సఫలపరుస్తాడు. వెంటనే ఏం జరగలేదు కానీ గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు. సింహం వచ్చింది. అతనికి ఇచ్చిన బలం ఏం చేసిందో తెలుసా? తాను ఎప్పుడూ చేస్తున్నటువంటి ఆ పనిలోనే అభిషేకం తర్వాత తనకు వచ్చినటువంటి బలం ఏంటంటే, సింహాన్ని పెరికేసి గెడ్డం పట్టుకుని ఏం చేశాడు? సింహాన్ని చీల్చేశాడు, ఎలుగుబంటిని చీల్చేశాడు. అభిషేకం వచ్చిన తర్వాత జరిగిన కార్యం ఇది. ఎందుకు? దేవుడు ఎప్పుడైతే అభిషేకించాడో అప్పుడంట బలముగా దావీదు మార్చబడ్డాడు. హల్లెలూయా. బహుబలం అతని యొద్దకు వచ్చింది. విశేషమైనటువంటి బలాన్ని అతడు పొందుకున్నాడు. మనం ఇంతకు ముందు కూడా ధ్యానం చేసాం. సౌలుని దేవుడు అభిషేకించిన తర్వాతే కదా అతనికి బలం వచ్చింది. బలం వచ్చిన తర్వాతే కదా అతడు యాబేష్ గిలాదీ వారి పక్షంగా యుద్ధం చేశాడు. అంతకుముందు యుద్ధం చేశాడా? అప్పుడే కదా ఏం చేశాడు? అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకోగలిగాడు. రెండవ సందర్భంలో మనం ఒక్క విషయం, అభిషక్తుడైనటువంటి సంసోన్ని ధ్యానం చేసాం. ఆ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు సంసోన్ని చాలాసార్లు ధ్యానం చేశాం కదండి మనం. అతడు అభిషేకంతోనే పుట్టాడు,
అతనికి దేవుడు అభిషేకాన్ని వరంగా ఇచ్చాడు. ఆ అభిషేకాన్ని బట్టి అతను ఏం చేశాడు? సింహాన్ని ఏం చేశాడు? చీల్చి పాడేశాడు. మామూలుకి వస్తుంది అనుకుంటున్నారా ఈ బలం? తానున్న పరిస్థితిలో అట్టి బలాన్ని ఆ అభిషేకము దావీదుకి ఇచ్చింది. పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని సంసోను ఏం చేశాడు? చంపేశాడు. మరి ఆ బలంతోనే కదా సింహాన్ని చీల్చాడు దావీదు, ఆ బలంతోనే కదా ఎలుగుబంటిని చీల్చాడు దావీదు. అందుకే కదా అభిషేకం తర్వాతే మాట్లాడతాడు. గొలియాతు ఇష్టానుసారంగా సైన్యములకు అధిపతి యొక్క దేవుని యొక్క సైన్యాన్ని తిరస్కరిస్తూ ఉంటే, ఆ తిరస్కారపు మాటలు వింటూ ఉంటే రోషం వచ్చింది. ఆ అభిషేకము, ఆ దేవుడిచ్చినటువంటి బలము అతనిలో లేకపోతే అతడికి అంత రోషం వద్దునా? భయపడి పారిపోతాడు. 6 మూరల జానుడు ఎత్తుగలిగినటువంటి గొలియాతును చూచి పారిపోతాడు. చూడ్డానికే సాహసం చేయలేకపోతున్నారు వాళ్ళు. ఎవరో బలిష్ఠులు అనబడినటువంటి వారు, సహస్రాధిపతులు అనబడినటువంటి వారు, వీర సైన్యం ఏం చేస్తుందండి? వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ తిరస్కారము చేస్తున్నటువంటి 6 మూరల జానుడు ఎత్తుగలిగినటువంటి గొలియాతు యొక్క మాటలు విని అని రాయబడి ఉంది అక్కడ. ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో దేవుడు అతనిని అభిషేకించాడేమో, అతనికి వస్తున్నటువంటి కోపం ఆత్మీయమైన కోపం. అదేనా యాబేష్గిలాదు వారి పక్షముగా యుద్ధం చేయడానికి దేవుని ఆత్మ అతని మీదకి బలంగా దిగి వచ్చిందని రాయబడి ఉంది. సౌలు మీదకి బలముగా దిగి వచ్చినప్పుడు, అతడు రేపబడినప్పుడు అద్భుతమైనటువంటి విజయాన్ని తెచ్చాడు. ఇక్కడ కూడా గొలియాతు మాటలు ఇశ్రాయేలు పక్షముగా, దేవుని పక్షముగా విరోధంగా మాట్లాడుతూ ఉంటే ఎక్కడ లేనటువంటి కోపం దావీదుకు వచ్చింది. ఆ కోపం వచ్చి ఆ మాటలన్నీ విని మాట్లాడుతున్నాడో, వాడి తల తెగనరుగుతా, ఇశ్రాయేలీలో ఉన్న నింద తొలగించేస్తా, నేను వాడి మీదకి వెళతా అన్నాడు. ఆ మాటల్లో అన్నీ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళాయి. రాజుగారు అన్నారు, బాబు నువ్వు బాలుడు, నీ చిన్నోడు, నీకు విద్యాభ్యాసం లేదు. వాడేమో బాల్యము నుండి విద్యను అభ్యసించిన వాడు, నీకేమో ఏమాత్రము కూడా యుద్ధాభ్యాసం లేదు. వాడు యుద్ధములో ప్రవీణుడు, యుద్ధానికి సంబంధించిన విద్యను అభ్యసించిన వాడు. నీవు విద్యావిహీనుడువు, వాడు విద్యలో గనుడు. వాడు శిరస్త్రాణం ఉంది, రాగే, ఈటే, బళ్ళెము అన్నిటితో నీ మీదకు వస్తాడు. నువ్వు ఎలా గెలవగలవా అంటే అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఎలుగుబంటి వచ్చిందండి రాజుగారు, చీల్చేసా. సింహం వచ్చిందండి రాజుగారు, చీల్చేసా. ఆ ఇద్దరులాంటోడు కాదా వీడు అనడలేదా? అంటే ఎలుగుబంటి సింహాన్నే చీల్చేసిన వాడిని నేను, వీడిని చీల్చలేనా? అప్పుడు రాజుగారు ఏమన్నారు? సరే ఓకే, అది ఇంకా వద్దు మనకి, ఇంకా వస్త్రాలు తీయడు మనందరికీ తెలిసిన విషయమే. వెళ్తున్నాడు, ఆత్మ బలంతో వెళుతున్నాడు. ముందేదో అనేసాను కానీ ఇప్పుడు వెళ్ళేటప్పటికి భయం వేస్తుంది, వెళ్ళేటప్పటికి చెమటలు పడుతున్నాయి, వెళ్ళేటప్పుడు కొనుక్కొచ్చేస్తుంది. ఇదివరకు మాట్లాడాను కానీ అడుగులు ముందుకు వేసేటప్పటికి భయం వెనక్కి లాగేస్తుంది. రాజుగారు నన్ను క్షమించండి, సైన్యమా నన్ను క్షమించండి అన్నారా? అనలే. అడుగులు ముందుకు వేసుకుంటూ దేనితో? దేవుని ఆత్మతో. బలహీనతలో బలాన్ని, శక్తిహీనతలో శక్తిని, అసమర్థతలో సామర్థ్యాన్ని, అజ్ఞాన స్థితిలో జ్ఞానాన్ని, అపజయములో విజయాన్ని ఇవ్వగలిగేటువంటి దేవుని ఆత్మశక్తితో అడుగులు ముందుకు వేసుకుంటూ వెళుతుంటే 6 మూరల జానుడు ఎత్తుగలిగిన వాడికి నాతో తలపడేవాడు వీడా? నేనెంత ఉన్నానో వాడెంత ఉన్నాడు? కనీసం నాకైనా, నా పర్సనాలిటీకైనా విలువ ఇవ్వాలి కదా. నేను ఎలా కనబడుతున్నాను అసలు? ఈడేమో బుడతల్లాగా ఉన్నాడు, కర్ర పట్టుకుని వచ్చాడు. నేనేమన్నా కుక్కనా? కుక్క అయితే కర్రతో కొడితే వెళ్ళిపోద్ది. నేనేమన్నా కుక్కనా అని ఇంకా కోపం వచ్చిందండి. ఇంకా కోపం వచ్చి ఇశ్రాయేలీయుల సైన్యాన్ని తిరస్కరించడం ప్రారంభించాడు. ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు, తమ దేవతల పేరట శపిస్తున్నాడు. ఒరేయ్, నిన్ను, నీ సైన్యాన్ని నా దేవతలకు
వేసేస్తాను రా, విసిరేస్తాను, నీ కళేబరాన్ని ఆకాశ పక్షులకు విసిరేస్తాను. ఏమనుకుంటున్నావు, నన్నేమనుకుంటున్నావు అన్నాడు. నిన్నేమనుకోవట్లేదు, నువ్వు శత్రువు అనుకుంటున్నాను. శత్రువును తెగనరికేటువంటి అభిషేకం నా మీద దేవుడు ఉంచాడు అనుకుంటున్నాను. నీవు ఖడ్గము చేతను, ఈట చేతను, బల్లెము చేతను నా యొద్దకు వచ్చుచున్నావు, కానీ నీవు తిరస్కరించుచున్న సైన్యములకు అధిపతిగా యెహోవా పేరట నేను నీ మీదకు వచ్చుచున్నాను. యుద్ధము యెహోవాదే, కాసుకో. ఒక్క క్షణం పట్టలేదండి దావీదుకి. వాడు డైలాగులు వేసినంత క్షణం పట్టలేదు దావీదుకి. గిర్రా 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 తిప్పాడు, వేశాడు. రాయి విసిరితే ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది, బోర్లా పడ్డాడు, పరిగెత్తుకుని వెళ్ళాడు. వాడి ఆయుధాన్నే తీసుకున్నాడు. వాడి ఆయుధంతో గొలియాతు యొక్క తల తెగ నరికాడు. విజయోత్సవముతో ఊరేగుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఇంత శక్తి, ఎందుకు ఇంత బలం, ఎందుకు ఇంత తెగింపు, ఎందుకు ఇంత అద్భుతమైనటువంటి ముందుకు కొనసాగగలిగేటువంటి ఆరాటం? ఎందుకో తెలుసా? తాను అభిషేకించిన వానికి దేవుడు అధికమైనటువంటి బలం ఇచ్చాడు గనుక. శత్రువును జయించడానికి బలం కలిగిన వాడు, ఆత్మీయ అభిషేకం కలిగిన వాడు ఏనాడు వెనకడుగు వేయడు, మున్ముందుకే సాగుతాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి సాగుతాడు? వాడి యొక్క బలాన్ని బట్టి, వాడి బలగాన్ని బట్టి, వాడుకున్న దాన్ని బట్టి కాదు. తనకి ఏమీ లేకపోయినా అన్నీ కలిగినటువంటి దేవుణ్ణి బట్టి, దేవుని ఆత్మను బట్టి, దేవుని అభిషేకాన్ని బట్టి. దేవునికి మహిమ కలుగునుగా. అతని జీవితంలో ఎప్పుడైతే దేవుడు అభిషేకించాడో నాట నుండి అతని మీదకి బలమైన శక్తి, బలమైన ఆత్మ దిగి రావడం అతని జీవితంలో మనం చూడగలుగుతున్నాం. తన పనిలోనే ఒక విశేషమైనటువంటి వ్యత్యాసాన్ని చూడగలుగుతున్నాం. సింహం వస్తే చీల్చేయడం, ఎలుగుబంటి వస్తే చీల్చేయడం. ఆ తర్వాత ఇశ్రాయేలీల సైన్యాన్ని తిరస్కరిస్తున్నటువంటి 6 మూరల జానుడు ఎత్తుగలిగినటువంటి వ్యక్తిని కూడా చీల్చేయడం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది నిజంగా అసాధారణమైన కార్యమండి. ఇది ఊహకు మించిన కార్యమండి. మన బాల్యంలో నుండి దావీదు గొలియాతు కథలో అని చెప్పుకున్నాం సండే స్కూల్లో, లేకపోతే వాక్యంలో కూడా విన్నాం. కానీ దీన్ని లోతుగా అధ్యయనం చేస్తే, లోతుగా ధ్యానం చేస్తే ఇది ఒక అసాధారణమైనటువంటి కార్యం. ఒక కోతు విషయంలోనే మనం ఏమాత్రం కూడా తాలుకోలేము. ఈ రోజుల్లో కోతులకి, ఆ రోజుల్లో కోతులకి చాలా తేడా ఉంది. నేను ఈ క్యాంపుకి వచ్చిన కొత్తలో నేనే కోతులు కొట్టేసేదాన్ని, ఇప్పుడు నన్ను కొట్టేసేలా ఉన్నాయి. అర్థమైందా? నిజమే కదండి. ఆ రోజుల్లో మనమే కొట్టేవాళ్ళం, ఇప్పుడు కొట్టగలుగుతున్నామా? సింహాన్ని చూడగలిగేటువంటి సాహసం కూడా మనం చేయలేం. ఆఖరికి అది జూలో ఉన్నా కూడా మనకి ఇక్కడ భయమే. అంటే బయటకు వచ్చేద్దేమో, నన్ను కరిసేద్దేమో, నన్ను తినేద్దేమో. అవునా కదా? కానీ అభిషక్తుడు కాబట్టి దానియేలు ఎలా వెళ్ళాడు సింహాల బోన్లోకి? ధైర్యంగా వెళ్ళాడు. అభిషక్తులు అనబడినటువంటి వారు తామున్న పరిస్థితుల్లో దేవుని ఆత్మచేత నింపబడిన వారు బహుధైర్యము కలిగిన వారై ఉంటారు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆత్మ పిరికితనం కలిగిన ఆత్మ కాదు, కానీ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ. అందుకే శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగంధకాల్లోనికి ఎలాగెళ్ళారు? ఉణుకుతెళ్ళారా? వెళ్ళారా? సంసోను ఎలా వెళ్ళాడు సింహం దగ్గరికి? శత్రువుల దగ్గరికి ఎలా వెళ్ళాడు? దావీదు ఎలా వెళ్ళాడు? ఇదంతా వాక్యక్రమం. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనకి ధైర్యాన్ని పుట్టించేటువంటి ఆత్మ. అద్భుతం జరిగింది, అసాధారణమైన కార్యం జరిగింది. తాను అభిషేకించిన వానికి దేవుడు అధిక బలాన్ని కలుగు చేస్తాడు. అద్భుతంగా అధికమైనటువంటి బలాభివృద్ధిని దేవుడు దావీదుకి కలుగు చేశాడు. దావీదు కూడా దేవుని యందు కృతజ్ఞత కలిగి, దేవుని మీద ఆధారపడి, దేవుని ఆరాధిస్తూ, దేవునితో మమేకమైపోతూ, స్తుతించే అనుభవంలో, ప్రార్థించే అనుభవంలో, దేవుణ్ణి సేవించే అనుభవంలో, దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో దినదినము కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి దినాలు. అటువంటి దినాల్లో సౌలు తగిలాడు శత్రువుగా. ఎవరికే? దావీదుకి. కానీ గొలియాతు లాంటి శత్రువు కాదు కదా ఈయన. ఏమండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గొలియాతు శత్రువు అవుతాడు, కానీ ఇతడు శత్రువు అవడం సౌలు. నిన్ను వలె నీ పొరుగు వారిని
ప్రేమించండి. పొరుగు వారిలో శత్రువులు కూడా ఉంటారు, వాళ్ళని కూడా మనం దేవుడి వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? ప్రేమించాలి. అందుకే చంపడానికి తరుముతున్నా కూడా దావీదు ఏ రోజును కూడా చంపే అవకాశం వచ్చినా కూడా దేవుని వాక్య పరిధిని తప్పి మతి తప్పి ఏనాడు ప్రవర్తించలేదు. పైగా అభిషక్తుడిని నేను ముట్టను అని దేవుడు హస్తాల్లోనే పడాలి. అతను దేవుడే అతనికి నాకు న్యాయం తీర్చాలని కనిపెట్టుకునేటువంటి ఆత్మశక్తితో అతడు జీవించాడు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆత్మబలం శరీర సంబంధమైన బలమే కాదు, ఆత్మలో జయించేటువంటి బలం, శత్రువుని ప్రేమించేటువంటి బలం. శత్రువు ప్రాణాలు తీయడానికి పరుగులు పెడుతున్నా ఆ ప్రాణాలు తీసే అనుభవంలో దేవుడి వైపు చూస్తూ తాళుకోగలిగేటువంటి అనుభవము పరిశుద్ధాత్మ అభిషేకం ఇస్తుంది అన్నమాట. హల్లెలూయా. అభిషక్తులు ఈ రీతిగా ఉండాలి. ఉండట్లేదు అంటే వాక్యాన్ని బట్టి సరి చేసుకోగలగాలి, మలుచుకోగలగాలి. లేకపోతే పతనం అయిపోవడం అనేది తప్పక జరుగుతుంది అన్నమాట. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏ రోజు కూడా ముట్టుకోలేదు. అలాంటప్పుడు సౌలు ఒక సందర్భంలో అనుకుంటాడు అనమాట దావీదు గురించి. ఆ మాట చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం. యెహోవా దావీదుకు తోడుగా ఉండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతను ప్రేమించుట సౌలు చూచి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉండెను. చూడండి, తాను అభిషేకించినటువంటి వ్యక్తికి దేవుడు అధికమైన బలాన్ని కలుగు చేస్తాడు. అది శత్రువు కూడా గమనిస్తాడు. హల్లెలూయా. అది ఎవరు గమనిస్తారు? ఒక పాయింట్ జాగ్రత్తగా వినండి. శత్రువు కూడా గమనిస్తాడు. అలాగని శత్రువు తోక ముడుచుకుని వెళ్ళిపోడు. శత్రువు కూడా గమనిస్తాడు. అలాగని శత్రువు తోక ముడుచుకుని వాడు సాయశక్తులా ప్రయత్నం చేస్తానే ఉంటాడు. ఇక్కడ రాయబడిన మాట, దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడని ఇక్కడ సౌలుకు తెలిసిన సౌలు దావీదుకు మరింతగా భయపడిన ఎల్లప్పుడూ విరోధంగానే దావీదుకు ఉన్నాడు. విరోధంగానే కార్యం చేస్తూ ఉన్నాడు, విరోధంగా తరుముతూ ఉన్నాడు, చంపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మీరు ఎవరినైనా చూడండి, శత్రువు తోక ముడిచి వెళ్ళిపోడు, శత్రువు తన పని చేసుకుంటాడు. దానియేలు సింహాల బోన్లో పడేయకుండా శత్రువు ఆపాడా? విజృంభించాడా? విజృంభిస్తాడు. కానీ ఆత్మతో మనం విజృంభిస్తాం. హల్లెలూయా. అంతిమ విజయం ఎవరిదే? మనదే. ఎక్కడైనా మీరు చూడండి, సంసోనును చూడండి, అభిషక్తుడైనటువంటి దానియేలును చూడండి, లేకపోతే షద్రక్ మేషక్ అబేద్నెగోను చూడండి, ఎవరినైనా చూడండి, శత్రువుకు తెలుసు వారి ఆత్మీయత ఎంతో, వారు ఎంత బలవంతులో. అలాగని వాడిని ముప్పు తిప్పలు పెట్టడం మానలేదు. అలాగే మన జీవితంలో కూడా మనం ఎంత అభిషక్తులమైన ఆత్మీయులమైన శత్రువు ద్వారా మనకు ఎదురయ్యేటువంటి పోరాటాలు ఆగిపోవు, సాగిపోతాయి. కానీ మనము కూడా ఆత్మాభిషేకముతో సాగిపోతే అంతిమ విజయం మనదే. భయపడకూడదు. దానియేలు విషయంలో ఆ శాసనం ఆగిపోయిందండి. వెంటనే కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. మొర్దెకై ఎస్తేరు సందర్భంలో ప్రార్థన చేసిన వెంటనే కార్యం జరిగిపోయిందా? జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి. అభిషక్తులకు తప్పదు, ఆత్మీయులకు తప్పదు. ఏదైనా వచ్చేసి ఇలాగ వెళ్ళిపోదు శోధన. యేసుక్రీస్తు ప్రభు వారు మొట్టమొదటి శోధన రాగానే విడిచి వెళ్ళిపోయిందా? యేసుప్రభు అంటే తెలియదే. యేసుప్రభు పడలేదు. పడకపోయినా ఇంకా ఏం చేసింది? శోధించింది. దాని పని శోధించడమే. మన పని ఏంటి? విజయం కోసం ఎదురు చూడడమే, నిలబడ్డమే, వాక్య ప్రకారంగా బ్రతకడమే, మనల్ని మనము ఆత్మీయంగా బలపరుచుకోవడమే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇంకా తరుముతున్నాడు. కానీ దేవుడు ఒక కార్యం జరిగించాడు. అద్భుతంగా తన యొక్క జీవితంలో నుండి సౌలును దేవుడు తప్పించాడు. వెంటనే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దావీదుని ఏ పర్పస్తో అభిషేకించాడో ఆ పర్పస్లో దేవుడు దావీదుని నిలబెట్టాడు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, ఆ మాటను ఒక్కసారి చూసుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. హల్లెలూయా. ఇప్పుడు దావీదుకు తోడై ఉన్నటువంటి దేవుడు దావీదుని అభిషేకించడం వలన ఆ దేవుడి యొక్క ఉద్దేశాల్లో, ప్రణాళికలో నిర్ణయ కాలాన్ని నిలబెట్టడం వలన దేవుడు అతడికి తోడుగా ఉన్నందువలన దావీదు అంతకంతకు
ప్రబలాడాడంట. సౌలు యొక్క కుటుంబం అంతకంతకు నేరస్తులిందంట. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. ఆ వచనాలన్నీ చూపిస్తే టైం సరిపోదు. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి దావీదు ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా దావీదుకు ఎప్పుడు విజయాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మనం పాట పాడుకున్నాం. ఏ పాట పాడుకున్నాము? ಶೂನ್ಯವಾಗಿದ್ದ ನನ್ನ ಜೀವನ ಸಾಗುತ್ತಿರುವುದು ನನ್ನ ಬಲದಿಂದಲ್ಲ, ನನ್ನ ಜ್ಞಾನದಿಂದಲ್ಲ, ನನ್ನ ಐಶ್ವರ್ಯದಿಂದಲ್ಲ, ನನ್ನ సామర్థ్యದಿಂದಲ್ಲ, ನನ್ನ తలాంతుదిల్ల. అంటే మనకున్న దేని వలన కాదు, మనకున్న దేని వలన కాదు, ఆయన ఉద్దేశ్యం వలన, ఆయన కృప వలన. ఆయన ఏ ఉద్దేశంతో అభిషేకించాడో అభిషేకములో ఉన్నటువంటి మహాబలము వలన. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదిగాడంటే దేని వలన? దేవుని మహాకృప వలన. ఆ కృపే దావీదుకు అభిషేకం ఇచ్చింది. ఆ అభిషేకాన్ని బట్టి దేవుడు దావీదుకు బలం ఇచ్చాడు, తోడై ఉన్నాడు. తన జీవితంలో అపజయం అంటే ఏంటో తెలియకుండా విజయోత్సవముతో నడిపిస్తూ దేవుడు ఉద్దేశాలలో టీవీగా అతన్ని సింహాసనాన్ని అధిష్ఠించగలిగే కృపలో నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. తాను అభిషేకించిన వానికి అధిక బలం కలుగు చేసినప్పుడు అధికమైనటువంటి బలము ద్వారా, ఆ దేవుని ఉద్దేశాల్లో ఉన్న అభిషేకము ద్వారా ఇతడు జీవితంలో అసాధారణమైనటువంటి కార్యాలు జరగడం మనం చూస్తున్నాం. ఆ కార్యాలను బట్టి అతడు కృతజ్ఞతగానే ఉన్నాడు. ఆ కార్యాలను బట్టి దేవుడితో మమేకమైపోతూ ఉన్నాడు. అతడు అభిషక్తుడుగా కొనసాగుతూ ఉన్నాడు. కానీ ఒక దినాన అపవాదికి దొరికిపోయాడు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. అందుకే అభిషక్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీవు వాక్యాన్ని ఒక్కసారి ధ్యానం చేస్తే ఏ అభిషక్తుణ్ణి కూడా సాతానుడు వదలలేదు. తన బలమంతటిని ఉపయోగించి అభిషక్తుల మీద దాడి చేశాడు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేటువంటి లోకములో ఉన్న దానితో వాళ్ళను శోధించాడు. ఆజ్ఞను అతిక్రమించి, మాటను అతిక్రమించి సౌలు పడిపోయాడు, భ్రష్టుడైపోయాడు, ఇక లెగలేదు. కానీ దావీదు కూడా ఎన్నో కార్యాలు దేవుని వలన పొందుకున్నాడు. గొర్రెల దొడ్లలో నుండి దేవుని కృప వలన లేపబడగలిగాడు. అన్నదమ్ముల మధ్యలో దేవుడు తన తలను పైకెత్తాడు. ఎన్నో రీతులుగా మరణాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉరుల్లో నుండి లేవనెత్తాడు. శత్రువుల మీద గొప్ప విజయం ఇచ్చాడు. మరణానికి తనకు అడుగంత దూరం ఉన్న అడుగంత దూరములను అద్భుతం చేసి కంటికి రెప్పవలే కాచి కాపాడి తానిచ్చినటువంటి అభిషేకములో అతనికి బలాన్ని కలుగు చేసి తన ఉద్దేశాలు నెరవేర్చుకుని నిమిత్తము దేవుడు తన చుట్టూ తనలో ఉండి కంటికి రెప్పలా దావీదును కాపాడి ఉండకపోతే ఏ దినానో సౌలు హస్తాల్లో మరణమైపోయి ఉండేవాడు. దీనంతటికి కారణం ఎవరు? దేవుడే కదా. దీనంతటికి కారణం దేవుడే. కానీ ఒక దినాన ఆ దేవుణ్ణే మరిచి మతి తప్పి ప్రవర్తించి శరీరాశలో, నేత్రాశలో ఒక అందమైన సౌందర్యవతిని చూచి ఆజ్ఞను అతిక్రమించి దేవుని ఆజ్ఞలు పట్టనట్టుగా బ్రతికి వాక్య పరిధిని తప్పి ఆమెతో పాపం చేశాడు. ఏం తెలిసి పాపం చేశాడు? ఉరియా భార్య అని తెలీదా? సైనికుడు భార్య అని తెలీదా? పాపం చేయకూడదని తెలీదా? అణుచుకోలేకపోయాడు, పరిధిలో నిలబడలేకపోయాడు, వాక్యాన్ని గుర్తించలేకపోయాడు, గ్రహించుకోలేకపోయాడు. నేను రాజును కదా, ఇదేమి తప్పు కాదు. ఎవ్వడికి దేవుని వాక్యం రాజుకైనా అదే, బీదకైనా అదే, పనికి మాలినోడికైనా అదే, పనికొచ్చేవాడికైనా అదే. ప్రతి ఒక్కరికి అదే వాక్యం. రాజుకి వేరే ఆజ్ఞలు, పని మనిషికి వేరే ఆజ్ఞలు ఉండవు. ఏమనుకున్నాడు? నేను రాజును కదా. దేవుని వాక్యం తెలియపరచట్లేదా? నీ పొరుగు వానిది ఏది ఆశించొద్దని చెప్పాడు, నీ పొరుగు వాని భార్యను ఆశించొద్దని చెప్పాడు, నరహత్య చెయ్యకుడి అని చెప్పాడు. ఏ పరిధిలో లేడు దావీదు? ఆ పరిధిని తప్పే కదా ఆదాము హవ్వలు పోయారు.
ఆ పరిధిని తప్పే కదా మనం ధ్యానం చేసుకున్నటువంటి అభిషక్తుడైన సౌలు పోయాడు. వీళ్ళందరూ పోయారని మన దావీదుకు తెలుసు కదా. అయినా కానీ కన్ను అభ్యంతరపరిచింది, కాలు అభ్యంతరపరిచింది, చెయ్యి అభ్యంతరపరిచింది. దేవుడు అన్నాడు, నీ కన్ను అభ్యంతరపరిస్తే పెరికి వేసుకో, కాలు అభ్యంతరపరిస్తే పెరికి వేసుకో, చెయ్యి అభ్యంతరపరిస్తే పెరికి వేసుకో. కుంటివాడిగా ఉన్నా పరలోకం వెళ్ళిపోవచ్చు, కానీ అభ్యంతరపరిచే వాటితో నువ్వు పరలోకం వెళ్ళడం అనేది అసంభవం. ఆజ్ఞను అతిక్రమించబట్టే కదా దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ వచ్చి వెరిపించింది సౌలును. మరి ఇప్పుడు ఇతనేం చేశాడు? అన్నీ తెలిసి తప్పటడుగు వేశాడు. దేవుడికి కొన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంటాం, కొన్ని విషయాల్లో కరెక్ట్గా ఉండమంటే ఒప్పుకోడండి. ప్రతి విషయంలో కూడా దేవుడికి పర్ఫెక్ట్గా ఉండాలి. అదేనా ఆదాము హవ్వలకు ఒకే ఆజ్ఞ ఇచ్చాడు. అయ్యయ్యో వీళ్ళకి ఒకే ఆజ్ఞ ఇచ్చాను, తప్పారు అని అనుకున్నాడా? ఈ రోజున మనకి ఎన్నో ఆజ్ఞలు ఇచ్చాడు, అందులో ఒక్క ఆజ్ఞ మీరినా కూడా దేవుడు ఒప్పుకుంటాడా? అందుకేనండి పౌలు అంటాడు, భయపడుతున్నాను. ఆత్మావేశముతో దేవుడు సెలవిచ్చినట్లుగా 365 సార్లు రాయబడంత భయపడొద్దని అని బోధించినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు భయపడుతున్నాను. ఎందుకు? అపవాది తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లుగా మిమ్మను మోసగించి పవిత్రత నుండి, సరళత నుండి మిమ్మల్ని తప్పిస్తుందేమో అని భయము నాకు కలుగుచున్నది. తలంపు ద్వారా దావీదు దగ్గరికి సైతానుగాడు వచ్చాడు, అభిషక్తుడు దగ్గరికి సాతానుడు వచ్చాడు. కంటితో చూశాడు, కాళ్ళతో నడుచుకున్నాడు, చేత్తో పట్టుకున్నాడు, దేవుని వాక్యమునకు విరోధమైనటువంటి కార్యమును చేశాడు. అభిషేకాన్ని కోల్పోయాడు. అక్కడ రాయబడింది, ఆజ్ఞను అతిక్రమించబట్టి ఏమయ్యాడు? అభిషేకాన్ని సౌలు కోల్పోయాడు. అంటే దావీదు కోల్పోడా? సౌలుకు ఒక న్యాయం, దావీదుకు ఒక. నేను రుజువుపరుస్తాను దాన్ని. అంటే మనం ఏ వాక్యం వింటున్నా కూడా వారి జీవితంలోని మనల్ని అన్వయించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా జాగరూకులుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో కూడా ఏ విషయంలో పడ్డామా ఆ విషయంలో దేవుని వాక్యాన్ని బట్టి పశ్చాత్తాపడి తిరిగి నిలవబడమని దేవుడు మాట్లాడుతున్నాడు. చావన ఉన్న వాటిని దేవుని వాక్యముతో బలపరుచుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీవు బలపరుచుకోకపోతే, పడిన స్థితిలో నుండి నీవు నిలిచి ఉండకపోతే నీవు నిత్య నరకాగ్ని పాలైపోతావు. కాబట్టి ఇక్కడ వెంటనే అభిషేకాన్ని కోల్పోయాడండి, కానీ అతనికి తెలియదు. కానీ దావీదుకు తెలియదు ఆ విషయం. వెంటనే అక్కడ ఆ కార్యం జరిగింది, వెంటనే కోల్పోయిన తర్వాత దేవుడు ప్రేమామయుడు కాబట్టి నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడుతూ దావీదుకు నువ్వు ఉపదేశం చేయి, పలానా విషయం అంతా బయలుపరిచాడు దేవుడు. హల్లెలూయా. ఒక మాట గుర్తుంచుకోండి, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి మీ పరిస్థితులు స్థితిగతులు దైవజనుడు కంటితో చూడక్కర్లే. మిమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు దైవజనుడులో నుండి మిమ్మల్ని హెచ్చరించడానికి ప్రతి విషయాన్ని కూడా దేవుడు బయలుపరుస్తాడు. అనుభవంలో మేమున్నాం. హల్లెలూయా. మాకు బయలుపరచబడిన విషయాలను బట్టి ధైర్యముగా మేము బోధించగలుగుతాం. అందుకే మనుషుల ముఖాలను మేము చూడం. ఇప్పుడు ఎవరు బయలుపరిచారు దావీదు గురించి నాతానికి? మరి ఈ రోజున దైవజనులకి దేవుడు బయలుపరచడా? ఎందుకు బయలుపరుస్తాడంటే నువ్వు సంతోషించవలసిన విషయం, ఇది అద్భుతమని అంగీకరించవలసిన విషయం ఏంటంటే నిన్ను ప్రేమించిన దేవుడు నిన్ను సరిచేసి మలిచి చెక్కడానికి దైవజనుడికి నీ గురించి బయలుపరిచి దైవజనుడిని దైవ వాక్కుతో నింపి నీ ఎదుట నిలబడతాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహిస్తే ఏ రోజున కూడా నువ్వు పతనమైపోవడానికి ఆస్కారం ఉండదు, నువ్వు పడిపోవడానికి ఆస్కారం ఉండదు. దైవజనుడైనటువంటి నాతానుతో దేవుడు దావీదు కొరకు ఎందుకు మాట్లాడుతున్నారంటే, అయ్యో దావీదు ఎంత అభిషక్తుడు, ఎంత ఆత్మీయుడు, ఎంతగా ఆరాధికుడు, ఎంతగా ప్రార్థించే ప్రార్థనాపరుడు, నాతో మమేకమైపోయాడే. అలాంటి దావీదు ఇదనానా పడిపోతే దేవుడు లేపాలని ఇష్టపడుతున్నాడు. అభిషేకాన్ని కోల్పోతే దేవుడు మరలా అభిషేకాన్ని అతనికి ఇవ్వాలని, ఆయన నీతి న్యాయదార్థతలు జరిగించేవాడు కాబట్టి సౌలుకో న్యాయం, దావీదుకో న్యాయం కాదు. సౌలు మీద దేవుని అభిషేకం విడిచి వెళ్ళిపోతే దావీదు మీద విడిచి వెళ్ళదా? రక్షణ వస్త్రం దావీదు కోల్పోలేదా? కోల్పోయాడు. అభిషేకాన్ని కూడా కోల్పోయాడు.
నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుష్యుడు నీవే అని ఆ మనుష్యుడు నీవే అంటే వెంటనే పశ్చాత్తాపడి 51 దావీదు కీర్తనకు రండి ఒకసారి. కోల్పోయాడో లేదో మీరు తెలుసుకోవాలి. 51వ దావీదు కీర్తన 11, 51-11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. మరలా పుట్టించంటే ఏంటి? రక్షణానందం మరలా పుట్టించు ప్రభు అంటే ఏంటి? రక్షణ వస్త్రాన్ని కోల్పోయాను ప్రభువా, నాకు దయచేయి. ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే దిగంబరులు అయిపోయారా లేదా? ఎవరో వెంటనే అయిపోయారా లేదా? వెంటనే అయిపోయారు లేదా? డౌట్ వచ్చింది ఇలా అడుగుతుంటే. మరి మనం ఆజ్ఞ అతిక్రమిస్తుంటే వెంటనే అయిపోతామా లేదా? మనకో న్యాయం, వాళ్ళకో న్యాయమా? మన రక్షణ వస్త్రం కోల్పోతామా? అభిషేకాన్ని కోల్పోయాడా సౌలు? ఎప్పుడు కోల్పోయాడు? ఆజ్ఞను మాటను పక్కన పెట్టినప్పుడు అభిషేకం పోయింది. అభిషేకం పోయిన తర్వాత ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది. అంటే ఈ వాక్యాలను బట్టి మనమేం అర్థం చేసుకోవాలి? ఖచ్చితంగా. అందుకే మన జీవితంలో ఎప్పుడు కూడా మనము నిలిచి ఉన్నామని తలంచకూడదు. మన రక్షణ వస్త్రాన్ని కోల్పోయామేమో, మన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని మనం కాలదనుకున్నామేమో. ఇక్కడ కూడా ఏమన్నాడు? పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధాత్మ దగ్గరికి వెళ్ళాడు, రక్షణ వస్త్రం దగ్గరికి వచ్చాడు. అదే ఆ పరిశుద్ధాత్మను ఎవరు కోల్పోయారు? సంసోను కోల్పోయాడా? సౌలు కోల్పోయాడా? రక్షణ వస్త్రాన్ని ఎవరు కోల్పోయారు? కోల్పోయాడా? దావీదు కోల్పోయాడు. అక్కడ ఆదాము హవ్వలు కోల్పోయారు. ఒక గూఢార్థంగా నేను వాక్యాన్ని బోధించాను మీకు. పేతురు దిగంబరుడై తెలుసుకొని తాను సముద్రంలో దూకేశాడు. ఎందుకు దిగంబరైపోయాడు? దేవుణ్ణి విడిచి పారిపోతున్నాడు. అంటే మన జీవితంలో ఆజ్ఞలు అతిక్రమించిన, దేవుని మాటకు అవిధేయత చూపించిన, దేవుని వాక్య పరిధిని తప్పినా కూడా వెంటనే మనం దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపంతో అడగవలసింది ఏంటో తెలుసా? ప్రభువా, నీ రక్షణానందాన్ని నాకు మరలా దయచే, నీ పరిశుద్ధాత్మ నా నుండి నా యొద్ద నుండి తీసివేయద్దు ప్రభువా, పరిశుద్ధాత్మను నాకు అనుగ్రహించు. నిజంగా ఇది కన్ఫామ్ అనే విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతాం. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 12 అధ్యాయాల్లో మనం చూడగలుగుతాం. దేవుడు అతను చేసినటువంటి తప్పుకు ప్రతిదండనగా చాలా విషయాలు అక్కడ చెప్పాడు. నీ పుట్టిన కుమారుడు చనిపోతాడు, నీ ఇంటి వలనే నీ ఇంటోళ్ళ వలనే నీకు అపాయాలు కలుగుతాయి. నిజంగా మనం చూసాం, కుమారుడు చనిపోవడం, అబ్షాలోము చనిపోవడం, మరొక తామారు తన యొక్క అమ్నోను విషయంలో దౌర్భాగ్యపు పరిస్థితిని మనం చూడగలుగుతాం. అదే అబ్షాలోము తమ్ముడిని చంపేయడం, అబ్షాలోము చనిపోవడం, చాలా భయంకరమైన పరిస్థితి. దేవుడు ఏదైతే మాట్లాడాడో అదంతా జరుగుతుంది. కానీ అతను పశ్చాత్తాపడినందువలన నీవు మరణం అవ్వకుండా దేవుడు నిన్ను కాపాడాడు. తన పశ్చాత్తాపం పడినందున కోల్పోయిన రక్షణ వస్త్రాన్ని పొందుకున్నాడు. తన పశ్చాత్తాపం పడినందున పరిశుద్ధాత్మ ఆయనను విడిచి వెళ్ళిపోలేదు. సౌలు పశ్చాత్తాప పడనందున దురాత్మ వచ్చి విరిపించింది. పశ్చాత్తాప పడనందున అతని యొక్క జీవితం భ్రష్ట స్థితికి దిగజారిపోయింది. ఇప్పుడు చెప్పండి, అభిషక్తులు అనబడినటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగానే ఉండాలి. తమకే తెలియకుండా అభిషేకాన్ని కోల్పోతున్నారు, కానీ ప్రార్థన మాత్రం మానరు. దేవుడు దేవుడు అనడం మానరు. దర్శనాలు రావడం మానో, స్వప్నాలు రావడం మానో. కానీ దేవుడు మాటను దైవజనుడు ద్వారా దేవుడు ప్రకటిస్తూ ఉంటే ఆ ప్రకటనను అంగీకరించట్లేదంటే, ఆ ప్రకటనకు లోబడట్లేదంటే చాలా జాగ్రత్తగా ఆలోచించు. నువ్వు సౌలువా దావీదువా? ఈ రోజున క్రైస్తవ సమాజంలో దేవుని వాక్యం ఘోషిస్తుంటే దేవుని క్రమం ఇది, దేవుని పద్ధతి ఇది, దేవుని పరిధి ఇది, ఆజ్ఞలు ఇవి, కట్టడలు ఇవి, న్యాయ విధులు ఇవి, నిబంధన ఇవి, పరలోకం అది, నరకం ఇది, మనం ఎలా ఉండాలి, ఇలాగ ఉండకపోతే చాలా తప్పు, చాలా ప్రమాద పంచుల్లో ఉన్నామని చెప్తున్నా. ఈ రోజున క్రైస్తవ సమాజంలో క్రైస్తవులు అనబడేటువంటి విశ్వాసులు దేవుని వాక్యం పట్టనట్టుగా ఉన్నారంటే వారు అభిషక్తుల ఆదిలో. కానీ వాడు అభిషేకంతో ఉన్నారని అనుకుందామా? సౌలు గురించి దేవుని ఆత్మ విడిచిపోయి దురాత్మ వచ్చిందని రాయబడితే అర్థమైంది.
దావీదు గురించి రాయబడలేదు, కానీ ఆ సందర్భంలో రాయబడకపోయినా మిగతా సందర్భాల్లో ధ్యానించినందుకు అర్థమైంది. మరి ధ్యానాంశంలో నుండి క్రైస్తవులుగా మేము అభిషిక్తులం అనుకుంటున్నటువంటి వారు దేవుని వాక్యానికి మతి తప్పి ప్రవర్తిస్తూ ఉంటే వాళ్ళ మీద దేవుని ఆత్మ ఉంటుందా? వాక్య క్రమమా కాదా? మరి ఏముంటుంది? దురాత్మ ఉంటుంది. దీన్ని బట్టి చెప్పగలం, వాక్యానికి అనుకూలంగా ఉన్నారా, వాక్యానికి ప్రతికూలంగా ఉన్నారా అనే విషయాన్ని బట్టి చెప్పగలం. వాక్యానికి లోబడుతున్నారా, వాక్యాన్ని పెడచెవిని పెడుతున్నారా అనే విషయాన్ని బట్టి చెప్పగలం. వాళ్ళు అసలు వాక్యాన్ని గ్రహిస్తున్నారా, లేకపోతే వాక్యాన్ని గ్రహించకుండా ఉన్నారా అనే విషయాన్ని బట్టి చెప్పగలం. అందుకని చాలా జాగ్రత్తగా ఉండమని భయపడుతున్నాడు ఎవరో పౌలయ్య గారు. మేము కూడా జాగ్రత్తగా ఉండండి అని భయపడుతూ బోధిస్తున్నాం. ఎవరికి? మా సంఘానికి. తెలియదండి, ఒక అంశం చెప్తాను, ఒక విషయం రియల్గా జరిగిన స్టోరీ చెప్తాను నేను. అది నాకు తెలుసు. ఒక గొప్ప దైవ సేవకుడు అండి, వయస్సు మీద పడినటువంటి దైవ సేవకుడు ఒక మాట చెప్పగా నేను విన్నాను. ఏమంటున్నాడంటే, దైవ సేవకుడు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఆ దైవ సేవకుడు పర్టికులర్గా ఒక కుమారుని బట్టి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యో మా సంఘంలోనికి నా కొడుకు వచ్చి ఆరాధన చేశాడంటే ఆ ఫ్లోయే వేరు, ఆ అభిషేకమే వేరు. అతడు వచ్చాడంటే వస్తూనే అభిషేకంతో వస్తాడు. అతని మీద ఉన్న అభిషేకం చాలా ప్రత్యేకమైన అభిషేకం అని మాట్లాడడం నేను విన్నాను. హల్లెలూయా. మంచిదా చెడ్డదా? ఇది చాలా మంచిది కదండి. గట్టిగా మాట్లాడండి. ఏదో అనుకుంటున్నారు మీరు, ఏమీ లేదు. నిజమే, మంచిదే కదా. దేవుని ఆత్మతో నింపబడ్డాడు. అతను వస్తే అభిషేకం వేరుగా ఉంటుందంట, చాలా అద్భుతంగా ఉంటుందంట. అతని జీవితం 40 రోజులు ఉపవాస ప్రార్థన, మంచిదే కదా? చెప్పాలి మీరు. అన్య భాషలు, మంచిదే కదా? దేవుడు సువార్తల కోసం ఖర్చు పెట్టడం, మంచిదే కదా? విశ్వాసాలను ప్రేమించడం, మంచిదే కదా? చాలా బాగుంది కదా, ఇదేదో బాగుంది కదా. ఆ తర్వాత అతడు అభిషక్తుడు అనుకుంటారు, వాళ్ళ నాన్నగారు అనుకుంటారు, వాళ్ళ సంఘస్థులు అనుకుంటారు, అందరూ అనుకుంటారు. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఒక మాట చెప్పి అప్పుడు వెళతాను దాంట్లోకి. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి, వారు గొర్రెల చర్మాన్ని కప్పుకొని ఉన్నారు కానీ క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలాలను బట్టి మీరు వాళ్ళని తెలుసుకుంటారు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయుల పత్రికలో పౌలయ్య గారు మాట్లాడుతూ, సాతానే వెలుగుదూత వేషం వేసుకుంటే దేవుని అనుచరులు అనబడేటువంటి సేవకులు వెలుగుదూత వేషం వేసుకోవడం పెద్ద విడ్డూరం ఏంటి అన్నాడు. ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. బాగుందా? ఆయన పద్ధతి అంతా బాగుంది, క్రియలు బాగున్నాయి, పరిస్థితులు అంతా బాగున్నాయి కదా. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు, అన్య భాషలు, ఎగురులు, అంతా బాగుంది. అభిషేకం మీదకి వచ్చేస్తుంది. అభిషేకం ఏ అభిషేకం ఇప్పుడు చూద్దాం. బూతులు మాట్లాడతాడు అతను. చెప్పండి, బూతులు మాట్లాడతాడు. నాకు తెలుసు, నేను విన్నాను. భయంకరమైన పచ్చి బూతులు మాట్లాడతాడు. దేవుడు అనుకూలంగా ఉంటేనే అనుకూల వచనం పలకమన్నాడా? ప్రతికూలంగా ఉన్న అనుకూల వచనం పలకమన్నాడా? ప్రతికూలంగా ఉంటే బూతులు ఆడేయండి అన్నాడా? గేదెలు పాలు ఇవ్వకపోతే ఆడేమన్నాడా? అది తప్పే. అంటే బూతులైనను సరసోక్తులైనను మరి ఏదైనా మాట్లాడకూడదు. అట్టి వాటిని ఉచ్చరించి వారు వెలుపటి ఉంటారు. వెలుపటి అంటే ఎక్కడ? వెలుపటి అంటే అక్కడే, మనకు సంబంధం లేని దగ్గర. పచ్చి బూతులు మాట్లాడతాడు. తాగుబోతు, తిండిబోతు, తిట్టుబోతు, విగ్రహారాధికుల మధ్యలోకి వెళ్ళి నాట్యం ఆడతాడు. డేజీలు పెడుతున్నారు కదా ఇప్పుడు, అందులోకి వెళ్ళిపోయి పాస్టర్ గారు నాట్యం. ఇప్పుడు చెప్పండి, అతని మీద ఉన్న ఆత్మ దేవుని ఆత్మ అంటారా? పౌలయ్య గారు ఏమన్నారు? సాతానుగాడే వెలుగుదూత వేషం వేసుకుని వచ్చేస్తుంటే దేవుని పరిచారకులు చెప్పుకుంటున్న వాళ్ళు వెలుగుదూత వేషం వేసుకోవడం పెద్ద గొప్ప ఏంటి? పెద్ద విడ్డూరమా? అది అన్న పెద్ద ఇదా అన్నట్టుగా ఆయన మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు వారేమో ఆ దినాన అనేకులు నన్ను చూచి అన్నారు. మళ్ళీ అదే యేసుక్రీస్తు ప్రభు వారు గొర్రెల చర్మాన్ని కప్పుకుంటారు కానీ క్రూరమైన తోడేళ్ళు వాళ్ళ ఫలాలను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. ఇప్పుడు ఆయన మీద ఉన్నది ఏ అభిషేకం? ఇప్పుడు సౌలు గారు ఆజ్ఞ అతిక్రమించాడు తప్ప ఏమన్నా చేశాడా? కానీ బూతులాడాడు లేదు సౌలు గారు. ఉందా లేదా? అది ఉందా? బూతులాడాడు ఉందా?
మరి పాస్టర్ గారు ఆడుతున్నారు ఉందా లేదా అంటే మీకు ఇలాంటివి చెప్తే బాగా అర్థమవుతాయి కదండి కదా. ఇప్పుడు వాక్యంలో చెప్పి వాటి కంటే మనకు రియల్గా జరిగే వాటిలో బాగా అర్థమవుతాయి కదా, అందుకు చెప్తున్నాను. బూతులాడాడు లేదా? అంతకుముందు మాట్లాడా సౌలు, తర్వాత మాట్లాడాడు. ఇప్పుడు మాట్లాడాడు. దేవుని ఆత్మ ఉన్నప్పుడు మాట్లాడాడు, దురాత్మ వచ్చినప్పుడు మాట్లాడా? మాట్లాడాడు. కర్ణపిశాసం దగ్గరికి ఎప్పుడు వెళ్ళాడు? మరి పాస్టర్ గారు ఎగిరేస్తున్నారంటే అక్కడ ఏంటి అర్థం కదా. కానీ వాళ్ళందరికీ సంఘానికి ఎలా ఉంది ఇది? జాగ్రత్త సుమ. అన్య భాషలో మాట్లాడితే అన్ని దేవునికి సంబంధించిన భాషలేం కాదండి. సైతానిగాడు ఎలాంటాడు? ఇప్పుడు మన సౌలు గారిని పట్టుకున్నది ఎవరు? సైతానిగాడు. సౌలు గారు కూడా ప్రవచనాలు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు దురాత్మ వచ్చాక తెలిసిన మీకు అక్కడ రాయబడి ఉంది ఎలా కనిపెట్టాలి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. క్రూరమైన తోడేళ్ళు. నువ్వు కూడా ఒకవేళ అన్ని భాషలతో మాట్లాడే అభిషేకంతో ఉన్నావా, దేవుని వాక్యానికి విరోధమైనది ఏదన్నా ఉందంటే నీకే తెలియకుండా నిన్ను పట్టింది వెలుగుదోత. భయం వేస్తుంది కదా ఇప్పుడు. చాలా జాగ్రత్త సుమ. అందుకే ఇదేంటి ఇలాగున్నారు, అది కరెక్ట్ కాదు కదా, అది పద్ధతి కాదు కదా, అలా ప్రవర్తించకూడదు కదా, అలా మాట్లాడకూడదు కదా అంటారు కొంతమంది. ఎంత ప్రార్థన చేస్తారో, ఎంత అభిషేకం అంటూ ఉంటారు. మరి ఇలాగ ఉండకూడదు కదా, అలా ఉండకూడదు కదా. దేవుని ఆత్మ అలాగెలా నడిపిస్తుందా? వాళ్ళకే తెలియకుండా వెళ్ళిపోతున్నారు. ఎక్కడికే? చెరలోనికి, ఉరులోనికి. కానీ వాళ్ళ జీవితంలో నేను దురాత్మ పట్టున్నానని అనుకుంటారా? తాగేసినోడు అనుకోవట్లేదు, బూతులాడినోడు అనుకోవట్లేదు, అన్య భాషలు చూసుకుంటున్నాడు, 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చూసుకుంటున్నాడు, పెడుతున్నటువంటి సభలను చూసుకుంటున్నాడు. నేను బూతులు మాట్లాడతాను, ఇది వాక్యక్రమం కాదు, పోతాను నరకం అనుకుంటున్నాడా? మరి అసలు దేవుడు ఎదటోళ్ళు చూడమన్నాడా, మనల్ని చూసుకోమన్నాడా? మనం చూసుకోకుండా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసేసి ఎదటోళ్ళ కోసం ప్రార్థన చేసేస్తే, మనల్ని చూసుకోకుండా సువార్త తినిపించేస్తే డబ్బులు ఖర్చు పెట్టి, సైతానిగాడు నువ్వు కలిపి చేస్తున్నావు. అది దేవునికి ఆశీర్వాదకరమా? చాకచక్యంగా పాడేస్తున్నాడు. జాగ్రత్త. అందుకే సంఘంలో ఉన్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోరు. అందరూ అభిషక్తులైనా, అందరూ అన్ని భాషలు మాట్లాడేస్తున్నా, అందరూ ప్రార్థనలు చేసేస్తున్నా, అందరూ దేవుడు 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 అంటారు. గోవిందా అని అసలు అన్నాం. కానీ పనులు ఎలా ఉంటాయి ఏమండి? చాలా భయపడుతూ బ్రతకాలండి. మనల్ని మనమే చూసుకోవాలి. అందుకే సుంకర తండ్రి తాను చూసుకున్నాడు కాబట్టి పరిసయ్యుని కంటే నీతిమంతుడే తన ఇల్లు అనబడేటువంటి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎదటోని చూస్తే వెళ్ళవు నువ్వు, నిన్ను నువ్వే చూసుకో. దేవుడు వాక్యం దగ్గరికి రావాలి, దేవుని వాక్య పరిధిలో ఉండాలి. అంతా వాక్యం ఉన్నవాడే పడిపోతే నువ్వు నేనెంత. అందుకే మన జీవితంలో కూర్చున్నా, నిలిచున్నా, పండుకొని ఉన్నా, మేలుకొని ఉన్నా వాక్యం చుట్టూ మనం తిరగాలి. వాక్యం చుట్టూ మనం తిరగాలి. మనం ఒక మాట మాట్లాడుతుంటే వాక్యం చుట్టూ తిరగాలి. మనల్ని మనం అలర్ట్ చేసుకోలేదనుకో, మన నోట్లో నుంచి కానీ, మన ప్రవర్తన, మన పద్ధతి కానీ కొంచెం తప్పడడుగు వేసిందంటే వెంటనే మోకాళ్ళు వేసి వెంటనే ఎందుకు భయపడాలి? దెయ్యం వచ్చేద్దేమో అని. రక్షణ వస్త్రం కోల్పోతామేమో అని భయపడాలి. అభిషేకాన్ని కోల్పోతామేమో అని భయపడాలి. దేవుని సన్నిధికి దూరం అయిపోతుంటే భయపడాలి. దేవుడు వాక్యం గద్దించి దైవజనుడు మాట్లాడుతున్నా గ్రహించుకోలేదంటే ఏదో తేడా ఉందని మాట్లాడుకోవాలి. సౌలులో తేడా ఉంది కాబట్టి గ్రహించుకోలేదు. దావీదు గ్రహించుకున్నాడు కాబట్టి గొప్పోడయ్యాడు. హల్లెలూయా. అందుకే మన జీవితంలో వాక్యము దేవుడు, దేవుడు వాక్యం, సంఘములో విత్తబడేది వాక్యం, వాక్యానుసారంగా ఆరాధన, దేవుడు, దేవుని వాక్యము, మనము, అంతే లింక్. ఇక్కడ బయట ఏమీ ఉండవు. ఇక్కడ దేవుడు, మనము, దేవుని వాక్యం, మనము, దేవుడు చెప్పింది చేయడం అంతేనా. ఇక్కడ ఏమైనా చేస్తారా? దేవుడు చెప్పలేంది ఇక్కడికి వచ్చి తిట్టుకుంటారా? అందరికీ అవగాహన ఉంది, అస్సలు తిట్టుకోరు. ఎంత కోపం వచ్చేస్తున్నా కూడా గడప దాటిన తర్వాత కోపం ఆపుకోలేకపోతే తిట్టుకుంటామేమో తప్ప, ఇక్కడ మాత్రం అవగాహన మనకి. ఇప్పుడు ఏ అవగాహన ఉండాలి మనకి? వాక్యము చుట్టూ మనం తిరగాలి. వాక్యము మనతో ఉండాలి, మనలో ఉండాలి, వాక్య పరిధిలో నిలబడాలి, వాక్యానికి లోబడాలి. లోబడనొల్లని వాడు వేరే తేడా. లోబడనొల్లని వాడు తేడా కాబట్టి సంఘంలో అందరూ ఎత్తబడడు అన్నాడు దేవుడు. లోబడేవాడైతే ఎందుకు ఎత్తబడ్డు?
నేను అభిషక్తుని అనుకుంటానే కాలం మళ్ళీపోద్ది, కాలం పోద్ది. తెల్లవారుజాము స్తోత్ర ప్రార్థన ఉంటుంది, వీళ్ళకి దర్శనాలు ఉంటాయి, కనిపెట్టి అంటారు, సొంత ఆలోచనలు ఉంటాయి. దేవుని వాక్యాన్ని తప్పి దేవుడు వాక్యము దైవజనుడు ద్వారా మాట్లాడుతూ ఉన్న పట్టించుకోలేని వాని యొక్క జీవితాన్ని ఒక్కసారి పక్కనున్న వాళ్ళు జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనకి ఎవరు కనబడతారంటే మన సౌలు గారిలో ఉన్న లోపాలు, ఆత్మీయతను కోల్పోయిన వారి యొక్క లోపాలన్నీ కనబడతాయి. కానీ వాళ్ళకి కనబడవు. చాలా జాగ్రత్త సుమ. మనం ఏదైనా వాక్య పరిధిని తప్పి మతి తప్పి ప్రవర్తిస్తున్నామని మనం గ్రహించుకున్నామా ధన్యులు. ఏమి గ్రహింపజేస్తుంది? దేవుని వాక్యం. అందుకే దేవుని వాక్యం యొద్దకు మనము రావాలి. దేవుని వాక్యముతో మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. దేవుని వాక్యములో మనల్ని మనము నిలుపుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత తానుకు అప్పగింపబడినటువంటి శిష్యుని నిమిత్తం ఏం ప్రార్థన చేశారు? నీ వాక్యమే సత్యం ప్రభువా, నీ వాక్యమందు వీరిని ప్రతిష్ఠ చేయి, లోకములో నుండి వారిని పంపేమని నేను నీ సన్నిధిలో అడగడం లేదు, కానీ సాతాను నుండి వీరిని తప్పించమని నేను నీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను. ఇప్పుడే పోతామా మనం? పరలోకం కాదు కదా. అందుకే మనం వాక్యమందు ప్రతిష్ఠింపబడాలి. వాక్యం మనలో పాతుకుపోవాలి. వాక్యానుసారంగా మనం బ్రతకాలి. కొంతమందిని చూస్తే నాకు చాలా విచిత్రం కలుగుతుందండి. కొంతమంది ఉన్నారనుకోండి, వాళ్ళు వాక్యం చెప్తున్నప్పుడు బైబిలే చూస్తూ ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళు మేము రమ్మంటామా? ప్రార్థనకు రండి బాబు, వాక్యం ఏమన్నా అంటామా? వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? బైబిలే చదువుతారు. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం వినేవాడు. ఇక్కడ చూడండి, బైబిల్ దేవుడు కాదా? కానీ వాక్యం వినకుండా బైబిల్ చదువుతున్నారంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది దేవుని మందిరం. సైతాను కూడా వాక్యాన్నే వక్రీకరిస్తాడు. తెలుసా మీకు? ఏం చేస్తాడంటే సాతానుడు వాక్యాన్ని వక్రీకరిస్తాడు. ఆదాము దగ్గరికి అవ్వ దగ్గరికి వచ్చి దేవుడు ఏది చెప్పాడో దాన్నే వక్రీకరించాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాక్యమే చెప్పి వాక్యాన్ని వక్రీకరించాడు. అది ఎవరికి సంబంధించిందంటే సాతానుకు సంబంధించింది. అనుదిన ప్రార్థనలో మనం ధ్యానం చేసుకున్నాం కదా. ఏం ధ్యానం చేసుకున్నాం? కలిపి చెరుపుతారు. కలిపి చెరిపినవాడు మొట్టమొదటగా సాతాను. వీళ్ళందరూ సాతాను యొక్క పిల్ల దెయ్యాలు. వెళతారండి ఇలాంటి వాళ్ళు? గ్రహించుకోవాలండి, గ్రహించుకోవడం ముఖ్యం. శిష్యులు అనబడినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్ద ఉన్నారు, కానీ గ్రహింపే లేదు. మనం ఇంకెంతగా గ్రహించుకోవాలి వాక్యాన్ని? ఒకటి చెప్తుంటే ఒకటి అర్థం చేసేలా చేసుకునేలా చేస్తాడు ఎవరో? సాతాను. సహవాసములో ఉండండి, సహవాసములో ఉండమని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే సైతాను గడు ఏం మాట్లాడతాడో తెలుసండి? క్రైస్తవులతో పని పాట లేదు. ఆదివారం మీరు కాదండి, ఆదివారం ఒక్కరోజు వస్తుంటే సరిపోదేంటి? సహవాసం నరకానికి వెళ్ళిపోయాక అప్పుడు అర్థమవుతుంది. సహవాసం లేకపోతే వాక్యమే ఉంటుందండి. దేవుడు చెప్పాడా లేదా సహవాసంగా ఉండమని? ఓ మాట చెప్పండి. వద్దని చెప్పాడా? లేకపోతే మేమేమన్నా వక్రీకరించి బోధిస్తున్నామా? దేవుడు వాక్యంలో చెప్పాడు, కానీ వద్దులేండమ్మా మీకు బోల్డ్ పనులు అన్నామా? మేము బోల్డ్ పాటలమ్మా, ఆదివారం వచ్చి 2-3 గంటలు కూర్చుంటున్నారు బాసిపట్టు వేసుకుని అంటున్నామా? రండి, కదలి రండి. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వకండి. ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా సమాజముగా కూడుకోండి. ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరికతో మీరు జీవించండి. సంఘం అంటే వాక్యాన్ని వెంబడించాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ఎవరైతే వాక్యానుసారంగా బ్రతుకుతారో, వాక్య పరిధిలో ఉంటారో వారే ఎత్తబడతారో. మనం ఎంత అభిషక్తులమైన వాక్యం మనకు లేకపోతే మనకే తెలియదు. దేవుడు ఆజ్ఞ ఏంటో తెలిసినటువంటి ఆదాము హవ్వలే మతి తప్పి ప్రవర్తించారు. అభిషక్తులకు వాక్యం అంతా తెలిసిన మతి తప్పి ప్రవర్తించారు. మనం ఎంత ఈజీగా పడిపోతాం. మనం పడిపోకుండా ఉండాలంటే అనుదినము వాక్యాన్ని ధ్యానించాలి. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడిన మాట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు.
ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని మీరు ధ్యానించండి, చదవండి అని ఆ దినాల్లో దేవుడు మోషే ద్వారా తెలియపరిచారు. ఈ దినాన అపోస్తుల ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. పాత నిబంధన, కొత్త నిబంధన ఎవ్వరు రాసినా, ఎవ్వరు మాట్లాడినా ఆ దేవుని ప్రేరణతోనే రాశారు. కాబట్టి ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు అంతా దేవుని యొక్క హృదయమే. దేవుడు మనతో చెప్పి చెయ్యమని సెలవిచ్చినటువంటి మాటలు తప్ప మరేది కాదు. మనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యాన్ని ధ్యానించుకోవాలి. మనం మెలకువ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే నేను దొంగవలే వస్తాను, మెలకువ కలిగి ఉండండి. మెలకువ కలిగి ఉండమంటే ఏంటి? పడుకోకుండా ఉండాలా? పోతాం పైకి. పడుకోకుండా ఉంటే ఏ విషయంలో మెలకువా? యేసుక్రీస్తు ప్రభువారు మెలకువ కలిగి ఉన్నారు కాబట్టి సాతానును ఎదిరించారు. అక్కడ రాయబడింది, దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఇప్పుడు చెప్పండి చివరి మాట, దేవునికి లోబడి ఉండండి అంటే దేవుని వాక్యానికి లోబడి ఉండండి. లోబడి ఉండడం అంటే ఏంటి? వాక్యాన్ని ఎదురుగుండా ఎట్టుకుని గూన్లా నిలబడదామా? మరి ఏంటి లోబడి ఉండడం అంటే? వాక్యములో చెప్పింది చెయ్యండి. మీకు చదవడం ధ్యానించుకోవడం రాదు కాబట్టి దేవుడు సంఘ క్షేమాభివృద్ధి కొరకు దైవజనుల్ని ఏర్పాటు చేశారు. ఆ దైవజనులు మీకు వాక్యాన్ని ధ్యానించి బోధిస్తారు. మీరు వినడం అంతేనండి బాబు, ఇబ్బంది ఏముంది? మీరు ధ్యానం చేసే వాక్యం ఇక్కడ చెప్పండి అంటే చాలా ఇబ్బంది. పైనుంచి కిందకి చూస్తూ, తిరుగులాడుతూ, పరుగెడుతూ ఏం చేయాలో తిరగ మానేస్తారు అంతే. అది కాదు, మేమున్నాం. ప్రభు మమ్మల్ని వాక్యం ధ్యానించి బోధించమన్నారు. మా పని మేము కరెక్ట్గా చేస్తున్నాం. మరి సంగమా, మీ పని మీరు కరెక్ట్గా చేయాలిగా. మీ పని ఏంటి? అట్టుపండు ఒలిసి పెడితే తింటమే కదా. అది కూడా బాధ అయిపోతుందా? జ్యూస్ కూడా తాగించేస్తున్నాం ఒకసారి, అది బాధే. దేవునికి లోబడి ఉండడం అంటే వాక్యానికి ఎవడైతే లోబడి ఉంటాడో వాడే అపవాదిని ఎదిరించగలిగే సత్తా కలిగినోడు. అప్పుడు వాడు ఏం చేస్తాడు? తోక ముడుచుకొని పారిపోతారు. ఎదిరించినప్పుడే పారిపోతాడు, ఎదిరించకుండా నిలబడితే పారిపోవడం. అందుకే మన జీవితంలో వాక్యానికి లోబడి ఉండాలంటే వాక్యం ఏంటో మీకు తెలియాలి. వాక్యం ఏంటో మీకు తెలియాలంటే సహవాసముగా కూడుకొనుటను మీరు నిర్లక్ష్యం చెయ్యకూడదు, లక్ష్యం చేయాలి. ఎప్పుడైతే లక్ష్యం చేశారో నీ హృదయాన్ని చూచినటువంటి దేవుడు నీ యొద్దకు వస్తాడు, నీలోనికి వస్తాడు. నన్ను వెదకండి నేను దొరుకుతానని సెలవిచ్చిన దేవుడు నీకు దొరుకుతాడు. ఆయనే నీకు దొరికితే నీకు పరలోకం దొరికినట్టే, నీ జీవితం సార్థకతలో ఉన్నట్టే. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక, ఎన్నటెన్నటికి మనం నిలబెట్టునుగాక, వాక్యానికి మనం లోబడుదుముగాక, అపవాదుని ఎదిరించుతుముగాక, వాడి మన యుద్ధ నుండి పారిపోవునుగాక. మన ఆత్మీయతను మనం కాపాడుకున్నట్టుకు దేవదేవుడు ఎన్నటెన్నటికి మెలకువగలిగినటువంటి ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. దైవజనులు ప్రార్థనలు నడిపిస్తారు. విన్న వాక్యమును బట్టి మన ఆత్మీయ స్థితిగతులను గురించి ఆలోచించుదాం. మనము దేవుని బిడ్డలముగానే ఉండొచ్చు, ఆయన సన్నిధికి వస్తూ ఉండుండొచ్చు, కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నారా లేక విడిచి వెళ్ళిపోయారా? మన క్రియలను బట్టి మనలను మనం పరిశీలించుకోవాలి. ఇద్దరు అభిషక్తులే, ఇద్దరిని అభిషేకించింది ఒకే ప్రవక్త, ఇద్దరిని ఉద్దేశించింది ఆ దేవుడే. కానీ సౌలు జీవితం మనకు ఒక గొప్ప హెచ్చరిక. తన జీవితంలో అతని క్రియలు దేవుడు విడిచిపోయినటువంటి క్రియలు, అభిషేకమును కోల్పోయినటువంటి క్రియలు, దేవుని కృపను కోల్పోవుటకు కారణమైనటువంటి క్రియలు. దావీదు కూడా కోల్పోయాడు, కానీ మళ్ళా వెంటనే పశ్చాత్తాపముతో దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. మన క్రియలు మనము దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నామా
లేక దురాత్మ చేత నడిపింపబడుతున్నామా? మన క్రియలను బట్టే మనకు అర్థం కావాలి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. దేవా, ఆనాడు క్రీస్తును అభిషేకించిన తండ్రి, నేడు నీ ఆత్మ ద్వారా మమ్మను కూడా అభిషేకించి దేవా, మీరు అలాంటి పక్షపాతము లేని వారై తండ్రి నీ ఆత్మను సమృద్ధిగా అనుగ్రహించి ప్రభువా, మీరు నింపి నిలబెట్టి నడిపిస్తున్న విధానము కొరకు తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. కానీ దేవా, మా యొక్క జీవితాలు తండ్రి నీ వాక్యానుసారముగా కాక దేవా, మా మనస్సు, మా ఆలోచనలు మీకు అంగీకారము కాని వాటికి ప్రభావితము చెందినప్పుడు దేవా, వాటిని అనుసరించి మా క్రియలున్నప్పుడు దేవా, మీరు మాలో ఉండలేరని, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారని దేవా, గొప్ప అభిషేకమును బలమును కోల్పోతామని దేవా, మీరు మా ముందు పెట్టి మమ్మల్ని హెచ్చరించినందులకే కృతజ్ఞతలు నాయన. సౌలు మాకు ఒక హెచ్చరికగా మీరు ముందు పెట్టారు నాయన. దావీదు తప్పిపోయినప్పటికీ మరలా లోతైన పశ్చాత్తాపము ద్వారా నీ రక్షణానందమును మరలా పొందుకోగలిగాడు. నీ అభిషేకమును మరలా కృపలో పొందుకుని ముందుకు సాగగలిగాడు ప్రభువా. నేడు మా ఆత్మీయ జీవితాలు, మా మనస్సులు వేటి మీద మేము కేంద్రీకరిస్తున్నాం? ఏవి మమ్మల్ని ప్రభావితం చేస్తున్నాయి? మా దైనందిన జీవితాల్లో ఆత్మను అనుసరించి నడుచుకుంటున్నామా లేక శరీరమును అనుసరించి నడుచుకుంటున్నామా అని ఎవరికి వారు దేవ ఆలోచించుకుని ప్రభువా, రక్షణానందమును కోల్పోయే వారముగా కాక, నీ ఆత్మను కోల్పోయే వారము కాక, మా జీవిత కాలమంతా నాయనా దేవా, మేము మీలో ఉండాలి, మీరు మాలో ఉండాలి ప్రభువా. మేము మీ వాక్యములో నిలిచి ఉండాలి ప్రభువా. అటువంటి ఆసక్తి దేవా మా అందరిలోనూ రేకెత్తించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఆసక్తి విషయంలో ఏ ఒక్కరూ మాంద్యులైపోకుండా ఆత్మలో తీవ్రత కలిగి ప్రభువా నీ వాక్యమును అనుసరించి జీవించుటకు సహాయం చేయండి. వాక్యానుసారమైన క్రియలే మా అందరి క్రియలుగా ఉండునట్లుగా ప్రభువా మేము పట్టుదల కలిగిన ఆయన ఆత్మపూర్ణులమై ప్రభువా, రోషము గలవారమై నైనా నిలకడలో ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. బలహీనపరిచే దురాత్మల కార్యాలు తండ్రి, నీ వాక్యమునకు వేరుగా జీవింపచేసే ప్రతి విధమైనటువంటి దుష్ట ఆత్మల కార్యాలు మా అందరి జీవితాలలో యేసు నామములో లయమైపోవునుగాక రాజా. తండ్రి, వాక్యానుసారముగా జీవింపచేసే దేవా, వాక్యానుసారముగా జీవించుటకు మమ్మను బలపరిచే ప్రేరేపించే నీ ఆత్మ సహాయము, ఆత్మ నడిపింపు మాకందరికీ సమృద్ధిగా కలుగునుగాక రాజా. తీసుకొచ్చిన బిడ్డలందరిని బట్టి కృతజ్ఞతలు నాయన. దేవా, బిడ్డలందరినీ మీ హస్తాల్లో పెడుతున్నాను. వారుకున్న అవసరాలలో మీరు అద్భుత కార్యాలు చేయండి. వారుకున్న అవసరాలలో దేవా నీ మహిమను కనుపరచండి. కుటుంబాలను దీవించండి, వారికి కలిగిన సమస్తమును దీవించండి. వారి బిడ్డలని మీరు దీవించమని నీ సన్నిధిలో నీ మేలులతో ప్రతి ఒక్కొక్కరిని తృప్తిపరిచి నడిపించమని స్తుతిగన మహిమంతా మీకే చెల్లిస్తూ యేసు ప్రభు ద్వారా వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు మహాకృప, పరమ తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, ఆయన బలము, ఆత్మదేవుని నడిపింపు, సహాయము ఆయన సన్నిధికి కూడి వచ్చిన మనకందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్,
ఆమేన్. ఆమేన్.